ఉన్నాయి. సో, మనం ఇక్కడ మరి ఈ బాబిలోనియన్ ఎక్సైల్ ఎలాగ జరిగింది, ఏంటిదని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటిదనంటే ఆహ్, ఆహ్, ముందు మరి జెహోయాకీం ఇక్కడ ఈయన ఈయన ఉంటా ఉంటాడు. ఈ జెహోయాకీం కిమ్ ఆ టైంలో వచ్చి వీళ్ళు అటాక్ చేయాలనుకుని చూస్తారు. ఆయన్ని యాక్చువల్‌గా చంపేస్తారు కానీ, తర్వాత వాళ్ళ కొడుకు మరి జెహోయాషీన్ వస్తాడు. ఒక 3 నెలలే ఈయన పరిపాలన ఉంటాడు. తర్వాత మరి జెడెకయ కిందకి వాళ్ళు అంటే వీళ్ళనొచ్చి వీళ్ళందరిని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. 587లో ఏరుకొని వెళ్ళిపోతా ఉంటారు మొత్తం అంతా పరిగెరుకున్నట్టు. ఆళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఆఖరికి అక్కడ పూర్ గైస్‌ని అందరిని విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. తర్వాత ఈ జెడెకయని మరి రాజుగా చేసేసి ఒక లాయల్‌గా ఉంటాడేమో అని చెప్పేసి ఆయన్నొదిలేసి ఈ జెడెకయని వదిలి వెళ్తా ఉంటారు. కానీ ఈ జడకాయ కూడా ఏం చేస్తాడంటే, చేసిన మిస్టేక్ ఏంటంటే, క్యాండిడేట్ బానుంటాడు. 3 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 9 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎళ్లి ఈజిప్ట్‌కెళ్తా ఉంటాడు. ఈజిప్ట్‌కెళ్ళి మరి హెల్ప్ తీసుకొని వీళ్ళని డిచ్ చేయాలని చూస్తా ఉంటాడు బాబిలోనియన్స్‌ని. అది ఆయనకి నచ్చదు. ఇంకొకటి సో, మనం ఇదంతా ఏంటంటే మెయిన్ మళ్ళీ ఒక లోపల ఇన్నర్ డైలాగ్ ఎక్కడ కనపడతదంటే, మనం మిగతా చాప్టర్స్‌కెళ్ళినప్పుడు 39 అక్కడికెళ్ళినప్పుడు క్లియర్‌గా వస్తా ఉంటది. ఈజ్ ఇట్ రియల్లీ యూ నో నెబుకద్నెజర్ నిజంగా మ్యాడ్ అయ్యాడా? లేకపోతే గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ మ్యాడ్ అయ్యాడా? అనేది మనం చూస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఇది ఎవరు చేస్తున్నారు ఇంతకి? ఇదంతా మరి ఈజ్ ఇట్ లైక్ వాళ్ళందరికి వాళ్ళంతా వచ్చేసి వీళ్ళని దండెత్తేసి వెళ్ళిపోతూ ఉన్నారా? అంతక్రితం అస్సీరియన్స్ కూడా వచ్చారు. ఈ జెరూసలేంని, జూడాని అటాక్ చేయాలని చెప్పేసి. కానీ దేవుడైతే మాత్రం ఆళ్ళని ఆహ్, ఆహ్, అక్కడి వరకు రానివ్వలేదు. కానీ వీళ్ళంతా అస్సీరియన్స్ వాళ్ళొచ్చి ఎవరిని ఇజ్రాయెల్‌ని 10 ట్రైబ్స్‌ని వాళ్ళు ఇది చేశారు గానీ, మరి ఇక్కడున్న ఈ 2 ట్రైబ్స్‌ని జెరూసలేం పట్టణాన్ని అయితే వాళ్ళు టచ్ చేయలేకపోయారు. జూడాని ద కింగ్డమ్ ఆఫ్ జూడా, సదరన్ కింగ్డమ్‌ని మరి సిటీ ఆఫ్ జెరూసలేంని వాళ్ళు టచ్ చేయలేకపోయారు గానీ, మరి ఎప్పుడైతే మరి బాబిలోనియన్స్ మరి దే ఆర్ ఏబుల్ టు ఆహ్, ఫైనల్లీ గెట్ ఇన్ అండ్ టచ్ ఇట్. యాక్చువల్‌గా మరి ఇక్కడ జెరమయా చదివితే మనకి ఈ బాబిలోన్ హిస్టరీ అంతా ఎక్కువగా మోర్ డీటెయిల్స్ మనకు కనపడుతూ ఉంటది. అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది. ఎందుకంటే జెరమయా ప్రాఫెట్ మరి ఆయన కూడా మరి చెప్తూ ఉంటాడు తర్వాత ఆఫ్‌కోర్స్ ఇది ఐజాయా 130 ఏళ్ళకు ముందు ఫ్యూచర్ చూసి చెప్తా ఉన్నాడు. తర్వాత జెరమయా దాన్ని క్లారిఫై చేసుకుంటూ వస్తా ఉంటాడు. మోర్ డీటెయిల్స్ ఇస్తా ఉంటాడు. కానీ ఆహ్, హై లెవెల్ బర్డ్స్ వ్యూ అంటాం గదా! ఈ ఐజాయా ముందే ఈ బర్డ్స్ వ్యూని చూసాడు. ఈ ఏం జరగబోతుంది? ఈ సిటీకి ఏం జరగబోతుందా అనేది ఆయన ముందుగానే చూసి మరి అయ్యయ్యో! ఆయన బాధపడడం కూడా మనం చూస్తున్నాం. ఆయనేమంటాడు? నన్నెవరు మళ్ళీ ఓదార్చొద్దు అని కూడా అంటూ ఉంటాడు. సో, దట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్. సో, ఇది మరి ఈ బ్యాక్ డ్రాప్ మళ్ళీ జెరమయాలో మనకు మోర్ డీటెయిల్స్ కనపడతా ఉంటాయి. ఏ విధంగా మరి బాబిలోనియన్స్ యెరూషలేముని అటాక్ చేశారు అనేది విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. అగైన్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్‌లో మరి డానియేల్ వీళ్ళందరూ ఎళ్ళడం జరుగుతుంది. అక్కడ మరి 70 ఏళ్ళు మరి ఆళ్ళుంటారు అని ముందే చెప్తా ఉంటాడు కదా! జెరమయా 29 మనమంతా కూడా చాలా కోట్ చేస్తూ ఉంటాం. ఐ హావ్ ఎ ప్లాన్స్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ అది ఇది అని చెప్పేసి. కానీ ఆ ప్రామిస్ ఇచ్చే ముందు వాళ్ళు వాళ్ళ సొంత ఊరుని వదిలిపెట్టాల్సొస్తుంది. మరి ఆ దేవాలయాన్ని అటన్నిటిని మరి ఎంతో వాళ్ళు చూసుకున్న దేవుడు ప్రత్యక్షత ఉన్న ఆ ప్రదేశాన్ని వాళ్ళు విడిచిపెట్టాల్సి వెళ్ళాల్సొస్తూ ఉంటుంది. కానీ జెరమయా అయితే మాత్రం చెప్తున్నాడు. మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తా ఉంటాడు దేవుడు. కాబట్టి మీరక్కడ బాధపడొద్దు. మీరక్కడికెళ్ళి బిజినెస్‌లు చేయండి. మంచిగుండండి. అది ఇది అని చెప్తూనే ఉంటాడు. అదే విధంగా మరి ఈ కింగ్స్ కూడా చెప్తూ ఉంటాడు. ఇది జరగబోతుంది. జరుగుతదని చెప్పినా గాని మరి జెడెకయా కూడా చవడే చ యూ నో ఆహ్, 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 మాట వినడు. మాట వినకుండా ఈజిప్షియన్స్ దగ్గరికి వెళ్తా ఉంటాడు. అక్కడ అందుకే దేవుడు కూడా ఒక మాట అంటూ ఉంటాడు. ఈజిప్ట్ ఎవరు? ఆహ్, నేను గదా మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది అని జెప్పేసి ఆయన అంటా ఉంటాడు కదా! సో, అది ఈ ఆహ్, అందుకే ఆయనకి యాక్చువల్‌గా ఇంకొక మన కోపం వస్తదంట అన్నమాట. ఎందుకంటే వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళకోకుండా మరి ఈ మిగతా చుట్టుపక్కల ఉన్న రాజుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, చూడడము ప్రభువుకి కూడా ఇష్టం లేకోకుండా అయిందనమాట. సో, దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. అది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని నుంచి అంటే దేవుని మీద ఆధారపడుకోకుండా మన సొంత రిసోర్సెస్ మీద, మన సొంత నాలెడ్జ్ మీద, మన సొంత యూ నో ఆర్ స్ట్రెంగ్త్ మీద మనం ఎప్పుడైతే ఆధారపడాలనుకుంటామో అప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతా ఉంటుంది.
సో మరి ఇక్కడ మరి అంత చేశాడు వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి ఎస్పెషల్లీ యెరూషలేములో మరి ఆ యొక్క పట్టణాన్ని మరి ఆయన ఆశీర్వదించిన పట్టణంగా ఉంది. చుట్టూ మరి వాళ్ళు యాక్చువల్‌గా దేవాలయం నుంచి అయితే గనక పాటలు పాడుతున్నప్పుడు బయట నుంచంట జనాలు వింటేనే వాళ్ళకి ఆశీర్వాదాలు కలిగాయంట. అటువైపుగా వెళుతూ ఆ దేవాలయం చూస్తేనే వాళ్ళకి ఆశీర్వాదాలు కలిగాయంట. మరి అంతటి మరి ఆధిక్యత ఇచ్చిన మరి ఆ పట్టణానికి అక్కడున్న రిసోర్సెస్‌కి మరి ఒక్కసారిగా మరి దేవుడు మరి రివర్స్ అయిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాము. అది రివర్స్ కావడానికి మరి ఇక్కడ ఎవరు కారణం అంటే మనం లీడర్స్‌గా కూడా మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎప్పుడైనా గాని లీడర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు ప్రజలు ఫర్ ష్యూర్ చేస్తూనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ లీడర్స్ లీడర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ మరి ఈ కింగ్ హెజెకియాకి మరి షెబ్నా ఈయన ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నాడు. ట్రెజరర్‌గా ఉన్నాడు. ఈయన సొంతంగా రూల్ చేయడం చూస్తూ ఉంటాం. మనం కూడా గవర్నమెంట్స్‌లో ఈ ట్రెజరర్స్ చాలా వరకు ఇబ్బందిగానే ఉంటూ ఉంటారు. మొత్తం అంతా ఈ పాలిసీసే మార్చేస్తూ ఉంటారు. వాళ్ళ ఒక్కొక్కసారి ఇఫ్ దే ఫర్ దేర్ సెల్ఫిష్ మోటివ్స్ ఎంటైర్ కంట్రీసే దెబ్బతింటా ఉంటాయి. ఇఫ్ దే ఆర్ నాట్ గుడ్ గుడ్ పీపుల్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ విత్ షబ్నా. షబ్నా ఆయన ప్రైడ్‌ఫుల్‌గా ఉండడము, ఆయన సొంత సెల్ఫిష్ నేచర్‌గా సెల్ఫ్ యాటిట్యూడ్ చూపించడము, సెల్ఫ్ రిసోర్సెస్ మీద ఇది కావడం ఇయన్నీ మరి తప్పుదోవను పట్టించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్‌లీ మరి దేవుడైతే షబ్నాని కూడా తప్పించేసి మళ్ళీ ఎలియాకీమ్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఎలివేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాము. ఏమైనప్పటికీ మరి ఇవన్నీ చేసినా గాని అది మరి ఏమైంది? మరి ఎలియాకీం మంచిగానే ఉన్నాడు. మంచిగానే మంచివాడిని చేశారు. అయినప్పటికీ సిట్యుయేషన్ మారిందా అంటే సిట్యుయేషన్ ఏం మారలేదు. సేమ్ యాజ్ యూజువల్‌గా ఉంది. వాళ్ళ పరిస్థితి అక్కడ చెప్తూ ఉన్నాడు. డే ఆఫ్ మరి ఒక ఒక రోజు అపాయింటెడ్ డే వస్తుంది. మీకు తప్పుకోకుండా మరి ముట్టడి చేస్తారు. నాశనం అయిపోతా ఉంటారు అని వార్నింగ్స్ ఇవన్నీ ఇచ్చినా గాని, వాళ్ళు దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. అయ్యో! ఇంకా మన దేవుడు ఈరోజు చంపేస్తాడంట. ఎలాగో మనకు ఒక్క రోజే ఉంది గదా! లెట్స్ డ్రింక్ పార్టీ చేసుకుందాం, అది చేసుకుందాం. చాలామంది ఈ కోవిడ్ టైమ్‌లో గాని, ఇలాంటి కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు సమ్ పీపుల్ బిహేవ్ లైక్ థాట్. యాస్ ఇఫ్ ఇంక ఇదంతే అయిపోయింది మనం చేసేద్దాం అని జెప్పేసి. ఇట్ ఈస్ క్వైట్ కాంట్రరీ రైట్? అక్కడ మనకి న్యూ టెస్టమెంట్‌లో ఇంకొక స్టోరీ జీసస్ కూడా చెప్తా ఉంటాడు గదా! ఒకతను ఉంటూ ఉంటాడు. ఓకే. ఈ మొత్తం అంతా సంపాదించుకొని తిందాము, త్రాగుదాము అని జెప్పేసి ఆ యాటిట్యూడ్ చూపించినప్పుడు అక్కడ ఒక కాంట్రాస్టింగ్ ఏముంటదంటే వాట్ ఇఫ్ టునైట్ యువర్ లైఫ్ ఈస్ రిక్వైర్డ్ అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాము. అప్పుడేం అక్కడ ఒక చక్కటి మాట చెప్తా ఉంటాడు. నువ్వు భయపడాల్సింది ఎవరికైనా అంటే హూ కెన్ కిల్ దిస్ సోల్ అండ్ బాడీ అని అంటా ఉంటాడక్కడ. మరి రెండిటి పైన అధికారం ఉన్న దేవునికే నువ్వు భయపడాలంటూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళైతే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంతో చక్కగా పొంది మరి దేవుడిని విసిగించారు. అయినప్పటికీ మరి ఆళ్ళకి ఆయన తోడుగా ఉంటూనే వస్తున్నారు. అక్కడ 40 సంవత్సరాలేమో అరణ్యంలో విసిగించారు. 400 ఏళ్ళు ఆళ్ళు బాధపడినా గాని వాళ్ళందరిని తీసుకొనొచ్చాడు. మరి ఇక్కడికొచ్చినా గాని వీళ్ళు మాటైతే మారలేదు. ఇప్పుడు ఈళ్ళు అన్నదమ్ములుగా మనం చూస్తున్నాం. అక్కా చెల్లెలుగా ఇజ్రాయేలు మరి నార్దర్న్ కింగ్‌డమ్ లేకపోతే సదర్న్ కింగ్‌డమ్ వాళ్ళు నాశనం అయిపోయారు. ఇజ్రాయెల్ నాశనం చేయబడింది. ఎందుకంటే వాళ్ళు చూపించిన యాటిట్యూడ్‌కి అదన్నా చూసి వీళ్ళు మారాలి. కానీ వీళ్ళు మారలేదు. మనం ఈ బుక్ ఆఫ్ ఐజా స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్‌లోనే ఆ గ్లింప్స్ ఇచ్చాడు. అసలు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది జెరూసలేము. వాళ్ళు ఏ విధంగా తయారయ్యారు? ఎందుకు మరి దేవుడు మరి అక్కడ అంటూ ఉంటాడు కదా! లెట్స్ రీజన్ టుగెదర్, లెట్స్ ఆర్గ్యూ మరి వాళ్ళు పేదలను పట్టించుకోకుండా, విధవరాలను పట్టించుకోకుండా ఆహ్, వాళ్ళ ఓన్ థింగ్స్ వాళ్ళు చేసుకుంటూ పోతూ వచ్చారు. మరి ఆఖరికి దట్స్ ద వన్ ఆఫ్ ద సిన్ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ గాడ్ ఈస్ అలౌయింగ్ ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్‌ని చూసి దేవుని మీద ట్రస్ట్ లేకోకుండా వాళ్ళు వాళ్ళ సొంత మరి ఆలోచనల మీద, వాటిల మీద వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. దానికి రిపర్కషన్ గానే మరి గాడ్ ఈస్ అలౌయింగ్ దిస్ డిస్ట్రాక్షన్. ఫైనల్లీ మరి బాబిలోనియన్స్ రావడం జరుగుతుంది. మరి ఆళ్ళు మరి అప్పట్లో ఈ బాబిలోనియన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారనంటే మనం చూస్తూ ఉన్నాము రైట్. ఈలాం నుంచి మరి కేర్ లేకపోతే ఊర్ అంటే ఇటు మోడర్న్ డే ఇరాన్ మరి ఇరాక్ ఈ 2 ఈ కాంబినేషన్స్‌గా ఉన్న ప్రదేశాల నుంచి మరి వాళ్ళందరూ రావడం. ఎందుకంటే వాళ్ళు అప్పట్లోనే
వాళ్ళ సైన్యం లేకపోతే వాళ్ళ దండు చాలా గట్టిగా ఉండేది. వాళ్ళందరూ రావడము, అందుకే చుట్టుముట్టేసి ఈ వ్యాలీ ఇదంతా మరి యెరూషలేంలో ఆళ్ళు చేసుకొని వెళ్తున్నప్పుడు ఆఖరికి వీళ్ళు వాళ్ళ సొంతంగా మరి కొన్ని బావులు చెరువులు తవ్వుకుంటూ ఉంటారు. ఎజేకియా టన్నెల్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. టు సర్వైవ్ ఆళ్ళొచ్చినప్పుడు. ఎందుకంటే కొంతమందిని మళ్ళీ ఆళ్ళు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమైందంటే వాళ్ళు నిజంగా మనుషులైతే శవాలుగా కాలేదు గానీ, కొంతమంది పారిపోవడం జరిగింది. కొంతమంది ఎస్కేప్ అయ్యి తప్పించుకోవడాలు అలాంటివి జేశారు. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మాత్రం మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకక్కడ ఎవరు ఉండరు. పెజెంట్స్ పూర్ పీపుల్‌ని వాళ్ళు మాత్రం ఏంటంటే పరిగెరినట్టు కొన్ని అంటాం గదా! మనము వాట్ యూ కాల్ అదే గదా! పరిగి ఉన్నదన్నట్టుగా కొంతమందిని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆళ్ళకెందుకు వాళ్ళెలా ఉంటారంటే ఇట్స్ ఎ రాటెన్ ఫిగ్స్ అని అంటా ఉంటాడు యాక్చువల్‌గా వాళ్ళని చూసి. అలాగా దారుణంగా, హీనంగా చూసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు కొంతమంది మళ్ళీ ఈజిప్ట్‌కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో, దిస్ ఈస్ వాట్ మరి ఆ 18 మంత్స్ ఏం జరిగిందనంటే ఒకాయన ఇలాగ రాస్తూ ఉంటాడు. మనం సెకండ్ క్రానికల్స్ అండ్ కింగ్స్‌లోకెళ్ళి చూస్తే చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఈవెన్చువల్లీ మరి రావడము, సిటీని బర్న్ చేసేయడము, ఆ టెంపుల్‌ని బర్న్ చేసేయడము, అవన్నీ మరి వాళ్ళంతా డిస్ట్రాయ్ చేయడము మనం చూస్తూ ఉంటాము. ఆఖరికి తర్వాత మళ్ళీ జెరమయా సారీ నెహెమయా అండ్ ఎజ్రా, జెరుబ్బబెల్ అదంతా మళ్ళీ మనం స్టోరీ చూస్తాం. మళ్ళీ వచ్చి మళ్ళీ 70 ఇయర్స్ తర్వాత ఎక్సైల్ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. ఆ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అవన్నీ మళ్ళీ మనం మెడో పర్షియన్ పీరియడ్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి మనం బాబిలోనియన్స్‌లో ఉన్నాము. బాబిలోనియన్స్ అప్పటికే మరి అస్సీరియన్స్‌ని వీళ్ళందరిని ఓడించేసున్నారు. ఆహ్, సో, అస్సీరియన్స్ అప్పటికే వీళ్ళందరిని ఓడించారు. సో, ఇదంతా మనం రివర్స్ హైరార్కీలో ఎళ్తే అర్థమవుతూ ఉంటది. ప్రస్తుతానికి పవర్ అంతా బాబిలోనియన్ రైట్ గోల్డెన్ హెడ్ హి ఈస్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్. సో, వాళ్ళు ఇప్పుడు అందరి కంట్రోల్‌లో ఉన్నారు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఆహ్, ఇదంతా మళ్ళీ 70 ఇయర్స్ తర్వాత మెడో పర్షియా కింగ్ సైరస్ వాళ్ళు రావడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ జరగడం అవన్నీ మనం చూస్తాం. కానీ ఇప్పుడున్న ఈ టైమ్ పీరియడ్‌లో మాత్రం బాబిలోనియన్స్ యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. So that is kind of the ancient history. We all know that, right? Jerusalem came in the 2 times మళ్ళీ సిటీ డిస్ట్రాయ్ చేయబడింది. 70 ఏడీలో కూడా మళ్ళీ రోమన్స్ రావడం. అంటే ఈ మధ్యలో వీళ్ళు మీడో పర్షియన్స్ రైట్ దే అలౌడ్ టు రెస్టోర్ ఇట్. మళ్ళీ వాళ్ళ తర్వాత రోమన్స్ రావడం ఈ గ్రీక్ అండ్ రోమన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రెటీ మచ్ 70 ఏడీలో మళ్ళీ మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత దాన్ని మనం డయాస్పోరా అంటాము. ఇస్రాయేల్ మొత్తం అంతా వాళ్ళు స్కాటర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 1948లో గ్యాదర్ మళ్ళీ ఒక ఆల్‌మోస్ట్ 2000 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక పట్టణంగా తయారు చేయబడింది. ఈ రోజున మరి ఇప్పుడున్న మోడర్న్ డే ఇజ్రాయెల్ మనం చూస్తూ ఉన్నాము. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఈ మధ్యలో మరి చాలా హిస్టరీ జరిగింది. అదంతా కూడా మనం గుర్తు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏ విధంగా దేవుడు వాళ్ళతోటి డీల్ చేసాడు. ఈ రోజు వరకు కూడా ఇంకా హి ఈస్ స్టిల్ డీలింగ్ విత్ ఇట్. బట్ అగైన్ జనరేషన్స్ చేంజ్ అయినాయి. కానీ ఆయన ప్రేమ అయితే ఇంకా అలాగే ఉంది. కానీ మనకి ఒక ప్రశ్న రావచ్చు. మరి ఏ విధంగా ఎందుకు మరి ఆయన ఈ విధంగా శిక్షిస్తున్నాడు అనంటే మరి పదే పదే ఆయన అవకాశాలు ఇచ్చినా గాని వాళ్ళు మారని మనుషులుగా ఉన్నారు. కానీ ఆఖరికి దేవుడే మరి వాళ్ళని మార్చుకుంటానంటాడు. మోడర్న్ డే ఇజ్రాయెల్ కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది. ఆఖరికి వాళ్ళ కన్నులు తెరుచుకుంటా ఉంటాడు. మనం గుర్తుందా స్టార్టింగ్‌లో ఐజాయా కాలింగ్ చూసాం కదా! వాళ్ళ హృదయాలు కాఠిన్యం చేసుకుంటా ఉంటారు. ఐజాయా నీ మాట వినరు. బై ద వే నేనే వాళ్ళని ఆ విధంగా పెడతాను. కొంతకాలం వరకు కళ్ళు కప్పుతాను. తర్వాత మళ్ళీ వాళ్ళకి కళ్ళు తెరిపిస్తాను. దెన్ దే విల్ హావ్ దట్ ఫీలింగ్ రైట్. అయ్యో! ఇంత ఆహ్, విషయాలు మర్చిపోయామా? ఇంత జరిగిందా? మనం కూడా కొన్ని కొన్ని సార్లు మనకెవరైనా కళ్ళగంతలు కట్టేసి ఇప్పుడు వాళ్ళంతా ఆడేసుకొని లేకపోతే ఎంజాయ్ చేసిన తర్వాత మన కళ్ళగంతలు ఓపెన్ చేసామనుకోండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారనుకో ఇది ఇలా థిస్ ఈస్ హౌ వి డి ఇట్ ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది. సో, బహుశా మరి అలాంటి థింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆహ్, డూ ఫర్ థీస్ పీపుల్ అనేది మనకు తెలీదు. సో, మోడర్న్ డేకొచ్చేపాటికి ద ఇష్యూస్ స్టిల్ మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ సరౌండింగ్ నేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మళ్ళీ దండెత్తడానికి అన్ని సిద్ధంగానే ఉన్నాయి. సో, మనం ఈ 2 బ్యాక్ డ్రాప్స్ చూస్తూనే ఉండాలి. ఆహ్, ఆల్‌వేస్ రైట్. ఏన్షియంట్ ఇజ్రాయెల్‌కి వెళ్ళడము, మోడర్న్ డేకొచ్చి మనకి మళ్ళా చర్చ్ ఇన్ బిట్వీన్ మళ్ళీ చర్చ్ ఉన్నది.
సో, సంఘం ఏ విధంగా ఈ రెండిటిని మోడర్న్ డేస్‌ని, ఏన్షియంట్ డేస్‌ని ఇంటిగ్రేట్ చేస్తది ఒక బిలీవర్‌గా అనేది మనం చూస్తూ ఉండాలి. సో, దట్స్ ద ఐడియా మెయిన్‌లీ రీడింగ్ దీస్ స్క్రిప్చర్స్ అండ్ మెడిటేటింగ్ దీస్ చాప్టర్స్ ఐజాయాలోది. Any questions on Jerusalem before moving on to Tyre? Otherwise, I'll cover Tyre as well. Turu kuda cheppesi, then we can questions keldama brother. How is it? యాహ్! అదే బెటర్ బ్రదర్. తూరుకెళ్ళిన తర్వాత దెన్ మనం క్వెషన్స్ ఓకే. సరేనండి. సో, మరి ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాము తర్వాత ఇక్కడ ఈ తూరు గురించి కూడా మరి దేవుడు రాస్తూ ఉన్నాడు మొత్తం అంతా. టూరు ఈస్ ద టైర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదండీ! అది టూరు అప్పట్లోనే ఈ బిజినెస్ అంతా అంటే ఆ రోజుల్లో గ్రేట్ ఎకనామిక్ సెంటర్ ఏంటంటే ఈ టూరు సిదోన్‌గా ఉండేది. ఆహ్, మొత్తం అంతా అక్కడ కామర్స్ చాలా ఎక్స్‌చేంజ్ అవ్వడము, మెయిన్ ట్రేడ్ సెంటర్‌గా ఈ ప్లేస్ ఉండేదనమాట అప్పటి ప్రపంచంలో. ఎందుకనంటే మరి ఇక్కడ 2 హార్బర్‌లు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఈ టూర్ పట్టణము 2 హార్బర్ మధ్యలో ఉంటదనమాట. ద మోడర్న్ డే టూర్ ఎక్కడుందంటే లెబనాన్ ప్రాంతము. ఇది ఒక ఐలాండ్ ప్లేస్ కూడా అనమాట. సో, దీని గురించి మనం చూస్తాం ఇప్పుడు. అయితే ముందుగా మరి ఇక్కడ ఏం జరిగింది? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు తూరు కూడా మరి ఇదైపోతుంది, దెబ్బతింటుంది బాబిలోను చేతిలో అనేది ఇక్కడ చూస్తా ఉన్నామనమాట. డిస్ట్రాక్షన్ అయితే మాత్రం ప్లాన్డ్ బై ద లార్డ్ అండ్ వీళ్ళు మళ్ళీ ఎవరు క్యారీ ఔట్ చేశారంటే బాబిలోనియన్స్. ఇక్కడ ఇన్‌స్ట్రుమెంట్‌గా మరి బాబిలోనియన్స్ ఉన్నారు. అంతరిత నా ఇన్‌స్ట్రుమెంట్ ఎవరు అనంటే అసీరియా అని చెప్పాడు. మరి ఇక్కడ మరి దేవుడు వీళ్ళని బాబిలోనియన్స్‌ని చాలా చక్కగా వాడుకుంటూ ఉన్నాడు వీళ్ళందరికీ పాఠం చెప్పడానికి. మరి వీళ్ళు చేసిన తప్పేంట్రా అంటే మనకి వెంటనే అర్థం కాదు గానీ, వీళ్ళు కూడా సెల్ఫిష్ మోటివ్స్ అయిపోయారు. ఈ ట్రేడ్ ఇదంతా కూడా కరప్షన్ అంటే లేకపోతే అన్నీ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ చేతిలో మార్కెట్ అన్నమాట. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ఇప్పుడు కొంతమంది చేతుల్లో ఎలా ఉంటుందో, అలాగా అప్పట్లో ఈ మార్కెట్ అంతా వీళ్ళ చేతిలోనే ఉండేది. వాళ్ళ ఇష్టం వచ్చిన ఆడిందే ఆట, పాడిందే పాట అంటారు కదా! సో, ఆ మార్కెట్‌లోకెళ్ళి వేలం పాట ఎవడు గట్టిగా ఇది చేస్తే వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు మొత్తం అంతా మార్కెట్‌ని. సో, అలాగే మరి వీళ్ళు ఈ కామర్స్‌ని వీళ్ళంతా అలాగా మార్కెట్ ఇది కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. దేవునికి మరి అది కూడా మరి ఇష్టం లేదుగా. ఎందుకంటే దేవుని ప్రజలు బ్రతకాలి. అందరికి మరి ఎవ్రీ డే మరి ఆయన అందరికి సమానంగా గాలి, నీరు, సముద్రం వీటన్నిటిని ఆయన ఫ్రీగానే ఇస్తున్నాడు. ఎవరిని కొలిసినా కొలకపోయినా ఆయన ప్రేమ అయితే ఉంటుంది. అవి కొన్ని సావరిన్ లవ్‌లో మరి సావరిన్ గాడ్‌గా ఉన్నాడు. కొన్ని విషయాలు ఆయన అంతే ఇది చేయాలనుకున్నాడు, చేసాడు అంతే మనుషుల పట్ల. అది మిగతా వీళ్ళని ఎక్కడ మెయిన్ ఈ డిఫరెన్సెస్ ఇజ్రాయెల్‌కి వీళ్ళకి వస్తున్నాయేంటంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళని ఒక చోజన్ పీపుల్‌గా తీసుకున్నాడు కాబట్టి, ఒక మోడల్‌గా ప్రపంచాన్ని తీసుకోవాలన్నాడు కాబట్టి, వాళ్ళ డీలింగ్స్ డిఫరెంట్‌గా ఉంటున్నాయి. కానీ మరి ఇది టూరు, సిడోన్ వచ్చే మటికి పేగన్ నేషన్ అయినా గాని మరి పేగన్స్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా జీవిస్తారంటే కూడా మరి దేవుని సృష్టి వీళ్ళు కూడా. రైట్? మరి వీళ్ళెవరు కొత్తోళ్ళేం కాదు. అందరూ మరి వి ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. జెంటైల్స్ ఏంటి, జ్యూస్ ఏంటి అందరూ. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళని ప్రత్యేకపరచుకుంది ఒక ప్రత్యేక పర్పసెస్ కోసం. ఇప్పుడు మనం ఒక పోలీస్‌ని లేకపోతే సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు అనంటే ఇట్స్ స్పెషల్ పర్పస్. వాళ్ళ డ్యూటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అందరూ సివిల్ సర్వీసెస్‌కి ఎళితే ఇంకా అవసరం లేదు గదా! సో, అట్లాగే మరి కొంతమందిని ఒక సమాజాన్ని మరి ఆయన ఎన్నుకున్నాడు. ఈ యొక్క ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఉండడానికి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ సో మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేది కాదు. సో, అది ఇక్కడ దీన్ని టూరు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ ఉండొచ్చనమాట. అయితే మరి దీని గురించి ఎజెకియల్ కూడా చాలా చక్కగా మరి రాస్తూ ఉంటాడు. యాక్చువల్‌గా మెనీ నేషన్స్ ఈళ్ళొక్కళ్ళే కాదు. ఈ టూర్ మీద అందరికి కక్ష కట్టాడు. ఆబ్వియస్లీ రైట్. మనం చూసినప్పుడు అమెరి ది వరల్డ్ హేట్స్ అమెరికా బికాజ్ వాళ్ళు ట్రేడ్ కంట్రోల్ వీళ్ళతో ఉన్నది. మార్కెట్ అంతా వీళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. రైట్. సో, ఎందుకనంటే అమెరికా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేకపోయినా మరి ఒక చైనాస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? వీడు చైనా దగ్గర చేపించుకొని మళ్ళీ చైనా వాడికి అడిషనల్‌గా అమ్ముతున్నాడు అనేది అన్నమాట. రైట్. అలాగే మిగతా దేశాలకి. సో, ఎందుకంటే ఇట్స్ ఎ మోర్ కమర్షియల్ సెంటర్. వీళ్ళు ఆహ్, ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ అంతా ఉంటుంది కాబట్టి
అందుకే వీళ్ళ కోపం వస్తూ ఉంటది. వన్ ఆఫ్ ద ట్రేడ్ సెంటర్ అది ఓల్డ్‌లో 9/11 సెంటర్ కూడా దోస్ ఆర్ ద ఇష్యూస్ అది పొలిటికల్ అండ్ ఈ ఎకనామికల్ ఇష్యూస్ ఆ యొక్క నాట్ ఓన్లీ రిలీజియస్ ఫ్రంట్ దే ఆర్ కైండ్ ఆఫ్ డూయింగ్ దీస్ థింగ్స్ గానీ, అదర్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే వెన్ దే ఆర్ స్టార్ట్ హేటింగ్ డిఫరెంట్ నేషన్స్ ఇది ఉంటుంది. అలాగే మరి ఈ మిగతా నేషన్స్ కూడా హేట్ చేసే ఉన్నాయి అప్పట్లో ఈ తూర్‌ని. సో, ఇది ఇక్కడ ఎజికియల్ 26 చాప్టర్ అయితే చాలా చక్కగా ఎంత చెప్తూ ఉంటాడు రైట్. దెర్ వుడ్ బి మెనీ నేషన్ అగైన్స్ట్ టైర్, her walls and towers would be torn down, the soil would be scraped away, should become a shining bare rock. Fishermen would use the area of drying nets and close అయితే ఇక్కడ మనం చూస్తే అక్కడ ఆ కంట్రీ సైడ్‌లో అంతా ఇట్ విల్ బికమ్ ఏ స్లాటర్డ్ హౌస్ అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే నెబుకద్నెజర్ వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా సీజ్ చేసి పట్టుకుపోతా ఉంటాడు వాళ్ళందరిని కూడా. మరి ఈ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ టైర్స్, స్టోన్స్, వుడ్ వర్క్ అండ్ సాయిల్ విల్ బి థ్రోన్ ఇంటు ద వాటర్. ఇయన్నీ ఈ ప్రాఫెసీ మరి ఎజెకియల్ కూడా ఎందుకు చెప్తున్నాడు అనంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్. మనం కిందకెళ్ళి చూస్తాం. ఎందుకనంటే ఈ బాబిలోనియన్స్ అంత కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్ కారు. తర్వాత మెయిన్‌గా ఐ మీన్ దే హాడ్ టు ఒక ట్రబులే వీళ్ళని కాంకర్ చేయడము. అంత ఈజీగా వీళ్ళు దొరకలేదు యాక్చువల్‌గా టూర్ వాళ్ళు. తర్వాత ఈ గ్రీక్ అలెగ్జాండర్ కూడా వస్తూ ఉంటాడు. అలెగ్జాండర్ కూడా చాలా కష్టపడతారు వీళ్ళందరూ. ఆ స్టోరీ మనం చదువుతున్నప్పుడు. సో, అలాంగ్ విత్ ఎజీకియల్ మరి జకరియా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ టూర్‌కి ఏం జరుగుతుంది ఏంటిదనేది. అది వి కెన్ సీ దట్ రైట్. ఎందుకనంటే వాళ్ళు అంటున్నారు చూడు, ద బిల్డ్ హెర్సెల్ఫ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ హీప్డ్ అప్ సిల్వర్ యాస్ ద డస్ట్ అండ్ ఫైన్ గోల్డ్ యాస్ ద మైర్ ఆఫ్ ద స్ట్రీట్స్. మరి చూడండి బంగారు వీధులు లేకపోతే ఇవన్నీ అక్కడ ఉన్నాయా అన్నట్టుగా మరి వాళ్ళు ప్రవర్తించారు మొత్తం అంతా. వీళ్ళు కూడా మరి విచ్చలవిడిగానే బతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాము. సో, ఇది ఎక్కడుంది అనంటే మోడర్న్ డే లెబనాన్ టూర్ మొత్తం అంతా. సో, దీనికి 2 దీన్ని డబుల్ పోర్ట్ సిటీ ఇది యాక్చువల్‌గా. ఏంటంటే హార్బర్ 2 సైడ్‌లో ఉందనమాట. ఇది ఈజిప్షియన్ హార్బర్ ఒక సైడు. అక్కడ అటు సైడ్ ఏమో సిడోనియన్ హార్బర్. నార్తర్న్ సైడ్, సదరన్ సైడ్ 2 సైడ్‌ల నుంచి ఈ హార్బర్ పోర్ట్‌లుంటాయి. అందుకనే ఇక్కడ ఈ సిటీకి కామర్స్ చాలా ఎక్కువనమాట. ఈ మెటీరియల్ సీ నుంచి మొత్తం వీళ్ళకి కామర్స్ అంతా వస్తా ఉండేది. మళ్ళీ ఈజిప్టోళ్ళు లేకపోతే ఈ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా వచ్చి వీళ్ళని కొనుక్కోవడాలు ఇవన్నీ జరుగుతుండేది కాబట్టి దే యూజ్డ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ వీళ్ళకి ఇది ఐలాండ్ సిటీ ఇది. మొత్తం ఇలాగనే నీళ్ళ లోపల మధ్యలో ఉన్నారు కాబట్టి ఇది సెల్ఫ్ ప్రొటెక్టెడ్‌గా కూడా ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళు ఎవరైనా రావాలన్నా ఈజీగా. అందుకే నెబుకద్నెజర్ వీళ్ళంతా ఇక్కడికి రావాలి, రీచ్ కావాలంటే దట్ వాస్ నాట్ ఈజీ ఫర్ దెమ్. అల్టిమేట్‌లీ ఈ అలెగ్జాండర్ మరి ఆ టైంలో ఇక్కడ ఈ టెంపుల్ ఏంటిదనంటే ఇంకొకటి మనంతా ఇక్కడ మనకు బైబిల్‌లో ఫోనీషియా గురించి కూడా మనం వింటా ఉంటాం. ఫోనీషియన్ వుమెన్. మరి ఈ ఎవరన్నా చెప్పగలుగుతారా? హూ ఈస్ దట్ బైబిల్‌లో ఓల్డ్ టెస్టమెంట్‌లో బుక్ ఆఫ్ ఐజాయాలో ఒకవేళ మనం చూసుకుంటే లేకపోతే కింగ్స్‌లో గాని చూసుకుంటే ఎవరి పేరు గుర్తుకొస్తదండి? కోరాహు బ్రదర్. కాదమ్మా. ఏంటి క్వెషన్ ఏంటి బ్రదర్ అది మీరడిగింది? ఇంకోసారి చెప్పండి. వుమెనా? ఆ! ఫోనీషియన్ వుమెన్. ఫేమస్ ఫోనీషియన్ వుమెన్. అదే నాయన్ కుమార్తె ఎవరో ఉంటారు. అవును. అది న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్‌లో? ఆవిడ జరాఫెత్. జరాఫెత్. ఓకే. దట్ ఈస్ ఎ గుడ్ గెస్. ఇంకొకరు చెప్పండి. తూరు సిడోన్‌లో హీరం రాజు కూడా టైర్. యెస్. యాహ్! హీరాము ఆయన ఉంటాడు. షునేమీరాలా? కాదా? కాదు. జెజబెల్. జెజబెల్ రైట్. కరెక్ట్. యాహ్! ఈ మధ్యలో యెజబెల్. పట్టుకున్నాను బ్రదర్. యెజబెల్ వస్తుంది కదా. రైట్. యాహ్! యెజబెల్ ఎవరనంటే వాళ్ళ డ్యాడీ అక్కడ ఫినీషియన్ కింగ్. ఆయన పేరు ఇస్తాబాల్ అంటే విత్ బాల్ అని. రైట్. సో, మనోడు చేసిన కింగ్ అహాబ్ ద ఫండమెంటల్ మిస్టేక్ మ్యారీయింగ్ ఏ ఫినీషియన్ వుమెన్. వీళ్ళందరూ కూడా ఏంటంటే కానానైట్స్ ఒకప్పుడు. యాక్చువల్‌గా వీళ్ళు మనమంతా లాంగ్వేజ్ అనుకున్నాం కదా! వీళ్ళు మనం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర భాష ఎలా ఉంటదో అలాగా వీళ్ళు కానాన్ భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానానైట్ వుమెన్స్ అన్నమాట వీళ్ళంతా. వీళ్ళంతా ఆ ప్రాక్టీస్ ఉండేది. అక్కడ బాల్ టెంపుల్ ఉండేదన్నమాట. సో, అది
అదే టెంపుల్‌కి ఈ అలెగ్జాండర్ వచ్చి ఈ దాన్ని గ్రీక్ వాళ్ళకి హెరిక్లెస్ ఉంటాడు కదా! హెరిక్లెస్ గాడ్‌కి వాళ్ళకి ఫేమస్ ఇష్టము. సో, అక్కడికెళ్ళిపోయి దీన్ని కాంక్వర్ చేసి ఆ టెంపుల్‌లో సాక్రిఫైస్ చేయాలన్నది వాడి ఆలోచన. కానీ అంత ఈజీ గాదు. అందుకని దీన్ని వాళ్ళని కాంక్వర్ చేయడానికి ఏం చేస్తాడంటే ఆఖరికి ఇది కాజ్‌వే ఆళ్ళు కడతా ఉంటారనమాట. ఇందాక ఇప్పుడు మనం చూసాం ఎజెకియల్ చెప్పినాడు కదా! రాళ్ళు సముద్రంలో ఏసేయబడతాయి, అన్నీ తీసేయబడతాయి. గులకరాళ్ళు తప్ప మిగతా అంతా తీసుకెళ్తారంటే దిస్ ఈస్ వాట్ దే డిడ్. యాక్చువల్‌గా ఈ కాజ్‌వే కన్‌స్ట్రక్ట్ చేసి కొన్ని సంవత్సరాలు ఆళ్ళని అటాక్ చేయడానికి వెళ్తా ఉంటారు. అప్పుడు ఈళ్ళకేంటి ఈ మంచి బోట్స్ ఇవన్నీ షిప్స్ ఇవన్నీ ఉండేయి. టార్షిస్ గుర్తుందా? అప్పుడు సోలమన్ టెంపుల్‌కి మొత్తం అంతా లాగ్స్ అంతా సిడార్ లాగ్స్ అన్నీ మరి ఆ షిప్‌లోనే వాళ్ళు హీరామ్ తీసుకొని వస్తా ఉండేవాడు అక్కడికి. అదే విధంగా సోలమన్ కూడా ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఆ ఇంటి పేరు ఎవరైనా చెప్తారా? బిల్లోనా? బ్రదర్ మిస్ ద క్వశ్చన్ ఏంటిది? సొలొమన్ ఇల్లు. ఇల్లు మిల్లో కదా? పేరు. మిల్లో సిటీ కదా? దాన్ని హౌస్ ఆఫ్ ద ఫారెస్ట్ లెబనాన్ అంటారు యాక్చువల్‌గా. ఓహ్! రైట్. ఈ రోజు చదువుతున్నా నేను. అది లెబనాన్ అరణ్య అదేదో ఉంది. ఏంటా ఇది అనుకున్నా నేను. ఈ రోజే చదివాను నేను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నాను. ఈరోజు ఫస్ట్ కింగ్స్ 9లో ఉంది అది. 9 దీంట్లో ఉంది. అక్కడ కూడా ఇవి పెడతాడని ఉంది. అక్కడ కూడా తీసుకెళ్ళి ఇవన్నీ పెడతాడు. 45 45 లాగ్స్‌ని పెట్టి అది యాహ్! 45 స్తంభాల ఇల్లు అది యాక్చువల్‌గా. సో, యాహ్! ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ తూరు నుంచే అదంతా ఆ ప్రదేశాలన్నీ. సో, బట్ ఎనీవే సో, ఇక్కడ ఈ అలెగ్జాండర్ కూడా వెళ్లి అటాక్ చేయడానికి వీలు పడదు. అప్పుడు వీళ్ళంతా ఈ బోట్స్ వీళ్ళంతట్లో వెళ్లి వాళ్ళని వేళాకోళం కూడా చేస్తా ఉండేవాళ్ళు. ఏమైపోయింది మీ యూ నో ఈ ఈ గ్రీక్ వీరుడు మొత్తం ప్రపంచాన్ని ఏలాడు. మమ్మల్ని ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పేసి వీళ్ళు కూడా చాలా ప్రైడ్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. మమ్మల్ని ఎవడేం చేయలేడు. ఇక్కడ మమ్మల్నొచ్చి అటాక్ చేయడం కష్టం అది ఇది అన్నట్టుగా. సో, ఫైనల్లీ ఆళ్ళేం చేస్తారంటే అలెగ్జాండర్ ఈ కాష్‌వే కట్టేసి ఆ టవర్స్ పెట్టి సేమ్ ఆ వుడ్ తోటి ఆళ్ళని అక్కడి నుంచి ఇంకా లాంచ్ చేసి వీళ్ళని చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళు దొంగలు ఏం చేస్తారు షిప్స్ మొత్తం అన్ని ఆయిల్ అంతా లోడ్ చేసి నిప్పంటించేస్తారు మొత్తం అంతా. సో, ఆ కన్‌స్ట్రక్షన్ ఆ కాష్‌వే అంతా ఆగిపోద్ది. అప్పుడు అలెగ్జాండర్‌కి మళ్ళీ పిచ్చెక్కుతది. పిచ్చెక్కేసి మళ్ళీ ఆఖరికి అందరిని పిలుస్తాడన్నమాట మొత్తం. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచాన్ని అప్పటికే ఓడించాడు గదా! సో, అన్ని ప్లేసెస్ నుంచి షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటిని రప్పించేసి మొత్తం ఐ థింక్ 223 షిప్స్ వాటిలతోటి మళ్ళీ ఆఖరికి ఫైనల్‌గా వెళ్తాడు. అటాక్ చేస్తాడు. అక్కడ టెంపుల్ దగ్గర కూడా ఈవెంచువల్లీ హెరిక్లెస్ మరి దాన్ని రీడెడికేట్ చేసుకుంటూ ఉంటాడు. 6000 పీపుల్‌ని దాన్ని ఒక స్లాటర్ హౌస్‌గా చేసేస్తాడన్నమాట ఈ యొక్క ప్రాంతాన్ని ఆఖరికి. సో, దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఈ యొక్క తూరు దానిలో అంటే మనం హిస్టారికల్‌గా మనం చూస్తున్నప్పుడు అగైన్ ఇట్ ఈస్ ఎ మోడర్న్ డే లెబనాన్. ఇక్కడ మోడర్న్ డే ఇష్యూస్ వచ్చేపాటికి అగైన్ హెజ్బోలా is active there and things are happening differently and then again it's a pain to the Israel again మనం మళ్ళీ again entire perspective modern day Israel చూస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్ సో అయితే ఈ హార్బర్స్ ఇప్పుడు అంతా పోయినాయి కానీ సదరన్ హార్బర్ లేదు. నార్దర్న్ హార్బర్ సిడోనియన్ హార్బర్ స్టిల్ ఆపరేషనల్. అయితే ఇప్పుడు అక్కడ అప్పట్లో తర్వాత ప్రాంతం ఏమైందంటే ఈ ఎంత నాశనం అయ్యేపాటికి అక్కడ ఈ ఆఖరికి వాళ్ళకి గులకరాళ్ళు తప్ప అంత ఫిషింగ్ నెట్స్ వాళ్ళు ఏమో అంటారు కదా! ఎండిన నెట్‌లను లేకపోతే ఎండిపోయిన చేపలు అన్న టైప్‌లోనే వాళ్ళ జీవన శైలి మొత్తం మారిపోతూ ఉంటది. సో, దట్ వాస్ ద థింగ్ దట్స్ వాట్ హ్యాపెన్ టు టైర్స్ అందుకే అక్కడ అంటుంటాడు కదా! 70 సంవత్సరాలు మళ్ళీ నువ్వు ఒక వేశ్య టైపు మరి ఆ యొక్క జీతం అని అంటాడు. ఏంటంటే మళ్ళీ అగైన్ గాడ్ వాంట్ టు రెస్టోర్. సో ఇంట్రెస్టింగ్. ఇక్కడ జెరూసలేంని కూడా మరి బాబిలోన్ పంపించినప్పుడు 70 సంవత్సరాలు మళ్ళీ తర్వాత వాళ్ళని రిస్టోర్ చేస్తానంటాడు. మళ్ళీ ప్రాస్పర్ చేస్తానంటాడు. ఇక్కడ టూర్‌కి కూడా మరి అలాంటి ప్రామిసే మళ్ళీ ఇస్తూ ఉన్నాడు. సో, ఐ డోంట్ నో వై దిస్ 70 ఇయర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ 2 మన క్వెషన్స్‌లో మీరే చెప్పండి. మీరు ఆన్సర్‌లు చెప్పండి నాకు. ఏమై ఉండొచ్చో. అండ్ సో, మళ్ళీ న్యూ టెస్టమెంట్‌కొచ్చేపాటికి మనందరూ తెలుసు కదా! యేసు ప్రభు అడుగుతారు కదా! ఏంటి మీ బాసు టాక్స్ కట్టడా? అనంగాల్నే అప్పుడు ఆయన అంటాడు కదా! ప్రభువారు చాలా చక్కగా మాట్లాడుతుంటాడు పేతురుతోటి. పేతురు రాజులు పన్ను కట్టాలా అనంటే అవసరం లేదని అంటాడు. అయినా గాని మరి వాళ్ళు అఫెండ్ కాకూడదు కాబట్టి వెళ్ళు మరి అక్కడ నీకు సముద్రంలో అక్కడ చేప నీకు ఫస్ట్ వెళ్ళంగాల్నే అదొక నీకు కాయిన్ తెస్తది. ఆ కాయిన్ ఇచ్చేసి
వాళ్ళు కట్టమని అంటాడు. ఆ కాయిన్ ఏది ఇస్తుంది అది చేప, అది డ్రక్మా, రైట్, హాఫ్ డ్రక్మా. సో అప్పట్లో ఓన్లీ జెరూసలేం కూడా ట్యాక్స్ ఓన్లీ డ్రక్మాలోనే. వీళ్ళు కరెన్సీ కూడా ఇప్పుడు మనం అంత జనాలు యుఎస్ డాలరో లేకపోతే దినారో ఇది చాలా గ్రేట్ అయ్యని ఉంచుకుంటాం కదా. లేదంటే ఇప్పుడు అందరూ బిట్ కాయిన్స్ మొన్న స్టాక్ మార్కెట్లో కొంటా ఉన్నారు అందరూ. నెక్స్ట్ ఇదంతా ఎకానమీ చేంజ్ అయిపోవచ్చు, ఏమైనా కావచ్చు, సైబర్ పాలిగాన్ ఒకవేళ ఇష్యూ కనుక అయితే కనుక మళ్ళంతా డిజిటల్ కరెన్సీస్ అవుతాయేమో ఏమో అని చెప్పేసి ఒక ఆలోచనతో జనాలు మార్చుకుంటా ఉన్నారు. సో బట్ ఎనీవే, మరి అప్పట్లో this drachma, the tour currency was famous and very worthy అనమాట. అదొకటే కాదు, మనకందరికీ తెలుసు న్యూ టెస్టిమెంట్ లో వాళ్ళకి ఇక్కడ పర్పుల్, రైట్, డైస్ ఫేమస్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎవరు పర్పుల్ డై అనగా మనకి ఎవరు గుర్తుకొస్తారు బైబిల్లో? లూదియా. బిజినెస్ ఏం చేసింది ఆవిడ? బిజినెస్ ఇక్కడి నుంచే చేసింది, మొత్తం మెటీరియల్ తెచ్చుకుని. తర్వాత పౌలు కూడా వెళ్తాడు కదా, మరి కొంతకాలం ఉంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు పౌలు టూర్లో? 7 days ఉంటాడు ఆయన అక్కడ, రైట్. సో అగైన్ మరి జెరూసలేం టెంపుల్ మొత్తం ఆ వుడ్ కన్స్ట్రక్షన్ కదా, కావాల్సిన వుడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. అండ్ అదేవిధంగా మరి సొలొమోను ఇల్లు కూడా మొత్తం అంతా అక్కడి నుంచి వచ్చిన ఇది తూరు నుంచి వచ్చింది. మళ్ళీ ఇందాక మరి బ్రదర్ చెప్పినట్టుగా ఫినిషియన్ ఉమెన్, రైట్, మనం దానిలో చూస్తూ ఉంటాము. 2 సిచ్యువేషన్స్ లో జీసస్ ఆల్సో ఈ టూర్ సిదోన్ని తీసుకొస్తూ ఉంటాడు. ఒక సిచ్యువేషన్ లోనేమో ఫినిషియన్ ఉమెన్, రైట్, మరి ఎప్పుడైతే ఆవిడ వచ్చి అడుగుతున్నప్పుడు దట్ ఈస్ ఎ గ్రేట్ నిజంగానే డైలాగ్. ఆవిడ అన్నదానికి నీ విశ్వాసం చాలా గొప్పది అని అంటూ ఉంటాడు. ఆవిడ ఏమంది, ఆయన ఎందుకు ఆ విధంగా ఆవిడ్ని ఎలివేట్ చేశారు చెప్పండి. స్త్రీ అయినా బ్రదర్, తన కుమార్తెకి దెయ్యం పట్టింది అంటే కుక్కలు పిల్లలకి పెట్టవలసింది కుక్కలకి పెడతానా అంటే, పిల్లలు తినే టేబుల్ మించి పడిన మొక్కలే కదా కుక్కలు తింటాయి అని తన్ని తగ్గించుకుని అంటారు. యాక్చువల్గా అప్పటి వరకు యేసు ప్రభువు ఏమంటున్నాడు, నేను వచ్చిన జ్యూస్ కోసమే అన్నాడు. ఆయన జెంటైల్స్ ఎంటర్టైన్ చేయలేదు, రైట్. జకియాస్కి వెళ్ళి, జకియాస్ ఈరోజు నీ ఇంటికి నేను వస్తాను, రా, దిగు, చెట్టు దిగు, మొత్తం అంతా నువ్వు అబ్రహాం సంతానమే, మనం అందరం నువ్వే సేవ్ కావాల్సింది అన్నాడు. మరి ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, రైట్. మరి మనం ఎలా తీసుకుంటాం? మరి యేసు ప్రభు ఈరోజు వచ్చి లేదు, ఓన్లీ ఐ కెన్ రీచ్ టు ద సర్టెన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అంటే మీరు ఒప్పుకుంటారా? కానీ మరి ఆవిడ ఎంత డేరింగ్ గా, మనం అంతా అనుకుంటాం నిజంగానే కొర్నీలియస్ మనం ఎక్కువగా చేసుకుంటాం, కానీ కొర్నీలియస్ కంటే ముందు ఈవిడేమో గొప్పదేమో అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే అసలు ఫస్ట్ అయిన ఇంటరాక్షన్ ఈ జెంటైల్స్ కి సాల్వేషన్ అనే దానికి ఎప్పుడైతే మరి ఆయన అక్కడ వాళ్ళకి విశ్వాసం గురించి మాట్లాడింది, ఈవిడతోటే మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటుంది. తర్వాత సమరీ స్త్రీతో మాట్లాడింది, అగైన్ ఆవిడ హాఫ్ సేమ్ ఇజ్రాయెల్ కమ్యూనిటీయే కాబట్టి అక్కడ పెద్ద మనకి ఇష్యూ ఏం లేదు. బట్ అగైన్ వాళ్ళు కూడా హాఫ్ బేక్డ్ సిచ్యువేషన్ వాళ్ళది, హాఫ్ బ్రీడ్. ఎందుకంటే డయాస్పోరా నుంచి వాళ్ళకి మిక్స్డ్ అప్ రైస్ కాబట్టి వీళ్ళు కూడా ఈ బ్యాబిలోన్ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత మనమంతా చూస్తాం ఎజ్రా, నెహెమీయాలో వాళ్ళందరినీ చాలా వదిలేయమంటాడు, దగ్గర రానివ్వమంటాడు. అవి కొన్ని విషయాలు ఆడ్గానే అనిపిస్తూ ఉంటది. కానీ అంటిల్నెస్ మనం ఆ టెక్స్ట్ ని ప్రాపర్ కాంటాక్ట్ లో అర్థం చేసుకోకపోతే విల్ బి మిస్గైడ్. ఎందుకంటే గాడ్ ఈజ్ పార్షియల్ అనే దానికి వెళ్తూ ఉంటాను. ఇన్ రియాలిటీ పీటర్ టెస్టిఫై చేస్తూ ఉంటాడు కదా అప్పుడు, గాడ్ ఈజ్ నాట్ పార్షియల్, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యానని అంటాడు. కానీ అప్పటి వరకు వీళ్ళందరికీ కన్విక్షన్స్, ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి వాళ్ళ ఓన్ పీపుల్ కి ఇట్లాగా. బట్ ఎందుకంటే రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రభు వారు కూడా మరి నేను వచ్చింది నా కుటుంబం కోసం, యూదుల కోసం వచ్చాను, యెరూషలేమా నీ కోసం నేను వచ్చాను అని అంటాడు కదా. మరి సిలువకి వెళ్ళేటప్పుడు కుమార్తెలారు నా గురించి ఆడవద్దు, ఈ యొక్క మరి ఆ పట్టణాన్ని చూస్తూ ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇందాక మనం డిస్కస్ చేయలేదు, కానీ ఆ వ్యాలీ ఆఫ్ విజన్ లో అది కూడా ఒక భాగంగా ఉంటది. మరి అదే యెరూషలేము యేసు ప్రభుని రారాజుగా కొనియాడింది, నువ్వే రాజు అన్నది, అన్ని చేసింది. మరి ఆఖరికి సిచ్యువేషన్ వాజ్ టోటలీ డిఫరెంట్. ఆయన అంటాడు కదా, యెరూషలేము గురించి, మన పిల్లల గురించి మీరు ప్రార్థించి ఏడవండి అని అంటూ ఉంటాడు. సో అది ఆ బ్యాక్ డ్రాప్ మనం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకునే వరకు వదిలిపెట్టడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఎండ్ ఆఫ్ ద డే.
ఇక్కడ మరి ఫినిషియన్ ఉమెన్ దట్ ఈస్ ఎ గ్రేట్ వన్. అలాగే మరి ఇంకో చోట మళ్ళీ వీళ్ళని కూడా పొగుడుతూ ఉంటాడు. యాక్చువల్‌గా తూరు, సిదోను పొగుడుతూ ఉంటాడు. మాథ్యూ 7లో ఎందుకు? అదే కపెర్నౌమ్‌ని కంపేర్ చేస్తూ. ఎందుకు చేయాల్సొచ్చింది? ఎందుకు కంపేర్ చేస్తాడు? అదే మీకు చెప్పేది వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందుండేవాళ్ళు. సొదొమ గొమొర్రా అని కంపేర్ చేస్తూ చెప్తాడు. ఈయన అంటాడు కదా, వీళ్ళెవరు కొరాజీను, బెత్సైదా, కపెర్నహూము వీళ్ళంతా కానా. కొరాజీన్ ఈజ్ నథింగ్ బట్ కానా అనమాట. అప్పట్లో మరి ఫస్ట్ మిరకల్ ప్రభువారు చేసిన కానాలోనే కదా, రైట్? అన్ని అరౌండ్ గ్యాలిలీ పట్టణాలు. వీళ్ళందరూ చేశారు. నాజరేత్‌కి అయితే ఆయన ఇంకా ఫైనల్‌గా అన్నాడు కదా, ఏ ప్రాఫిట్ కూడా సొంత ఊర్లో వాళ్ళకి ఇది ఉండదు అని చెప్పేసి ఆయన అక్కడ చేసిన గనుడు గాడు అని అంటాడు కదా, ఏ ప్రాఫిట్ కూడా సొంత ఊర్లో అని చెప్పేసి. వీళ్ళు ఎలాగో అరే ఈయన రోజు ఆ జోసెఫ్ కొడుకే కదా తెలుసు మాకు, ఈ కార్పెంటర్ ఆ వడ్రంగి పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళే కదా, ఆయనకేంటి ఇలాంటి ఈ గిఫ్ట్లు ఉన్నాయా, ఇలాంటి మిరకల్ చేస్తాడా, ఏం చెప్తున్నారా నా భయ్ నువ్వు, వాడు అంతే ఆడేదో అమలాపురం వెళ్ళి ఉంటాడు కానీ అమెరికా కాదు, ఆ టైప్ ఉంటది అనమాట. సో కొంతమంది నమ్మరు ఎంత చెప్పినా. ఎందుకంటే సో ఇట్స్ హార్డ్ టు బిలీవ్ యూనో. అదే ఇక్కడ మరి కపెర్నహూమ్ మన బెత్సైదాలో ఎవరుండేవాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చి ఎవరైనా చెప్తారా? బెత్సైదాలో ఎవరుండేవాళ్ళు? బెత్సైదా నుంచి మన బ్రదర్స్ ఇద్దరు. ఆ! యాకోబు, యోహాను. ఆండ్రూ అండ్ పీటర్. బెత్సైదా బ్రదర్స్ వాళ్ళందరూ. ఫస్ట్ అక్కడి నుంచే వాళ్ళని నువ్వు చేపల పడడం ఆపేసాను, రండి ఫాలో కండి అని చెప్పేసి. సో మరి చూడు వాళ్ళు కూడా రైట్ ఈయన ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు అంటారు వీళ్ళకి పని పాట లేదనుకుంటారు, ఆయనతో పోతా ఉన్నారు, వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో అలాంటి సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి. యూజువల్‌గా మనం కూడా చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం కొంతమంది విషయాన్ని. వాడు నిజంగానే పాపము దేవుడు ఆశీర్వదించవచ్చు, టాలెంట్ వస్తూ ఉంటది కానీ ఆడి ఊర్లో వాడున్న పరిస్థితిని దాన్ని చూసి విల్ హ్యావ్ అవర్ ఓన్ ప్రీకన్సీవ్డ్ నోషన్. ఆ ప్రెజుడిస్ ఉంటా ఉంటుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ దట్ ప్రెజుడిస్ అని దేవుని వాళ్ళు మరి తూరు సిదోను అంటూ ఉంటాడు. వాళ్ళకే గనుక చేసున్నట్టయితే మొత్తం నినివే పట్టణం లెక్క వాళ్ళంతా 40 రోజులు ఇలాగా మరి వాళ్ళు ఫాస్టింగ్ చేసేసి, ఈవెన్ అక్కడ గేదెలు, ఆవులు అన్నీ కూడా మరి ఫాస్టింగ్ చేసినాయి. యానిమల్స్ కూడా ఫాస్టింగ్ చేసి రిటర్న్ అయ్యారు. అలాంటి అనాలజీ ఇస్తూ బహుశా నాకన్నట్టు బ్రదర్ మీరన్నట్టు ఇది ఫెనీషియన్ వుమెన్ మరి ఆయన కాంట్రాస్ట్ తీసుకున్నారేమో. చూడండి మరి ఆవిడ గొప్పతనం రైట్? ఎంత గొప్పగా చెప్పింది. బలకించి పడే రొట్టె ముక్కలు కూడా కుక్కలు తింటాయి అని చెప్పేసి. అంటే తగ్గించుకుని అంటే ఆ గ్రేస్ కోసము ఏ విధంగా చూస్తున్నారన్నది ఐ కుడ్ సీ దట్ రైట్. వీఆర్ ఆల్ సేవ్డ్ బై గ్రేస్, నాట్ ఆఫ్ ఎనీ గుడ్ వర్క్స్. యాక్చువల్లీ బహుశా షీ వాస్ గివింగ్ దట్ కనెక్ట్ కాంటెక్స్ట్. అందుకే ప్రభువారు బాగా మెచ్చుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఇదే కాంటెక్స్ట్ లో ఆయన చెప్తూ ఉంటాడు ఈ విషయాల్ని. ప్రభువా మరి దేవా మరి వీళ్ళకి కళ్ళు కప్పేసి వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ చిన్నపిల్లలకి అర్థమైనవి అని చెప్పేసి ఆయన భలే స్తుతి చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు కానీ పిల్లలకంట ఇవన్నీ కొన్ని విషయాలు భలే అర్థమవుతూ ఉంటాయంట. ప్రభువారు అక్కడ ఈ ఈ ఈ సిటీస్ ని వీటిని కాంటెక్స్ట్ లో తీసుకుని ఇమ్మీడియట్ గా he jumps and he praises God because it is revealing this to the kids అని అంటా ఉంటాడు. అంటే అక్కడ మరి మళ్ళీ మనకు ఒక అనాలజీ కూడా ఉంటుంది కదా, మరి వాళ్ళు నిజంగా నమ్ముతారు అంటే ట్రస్ట్ బేసికలీ దే సింప్లీ ఒబీడియంట్ అండ్ దెన్ ఎలా ట్రస్ట్ చేస్తారు అలాంటి ట్రస్ట్ మనకు కూడా ఉండాలని మరి ఇంకొక చోట చెప్తుంటాడు కదా, సాదృశ్యంగా పిల్లల్ని సాదృశ్యంగా తీసుకుంటూ. బట్ అగైన్ దిస్ ఇస్ ద హోల్ కాంటెక్స్ట్ విల్ బి కనెక్టెడ్ అనమాట ఈ చాప్టర్స్ లో. మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందా ఐజాయా ఏంటి, ఇక్కడి నుంచి చదువుకుంటూ యేసు ప్రభు ఎన్ని మినిస్ట్రీస్ కి వీటికి అన్నిటికీ కనెక్షన్ ఏంటిది అనేది. ఇట్స్ అ గ్రేట్ కనెక్షన్. టూరు సిడాను జెరూసలేం సెంట్రల్ ప్లేస్ ప్లే చేస్తూ ఉంటుంది ఏన్షియంట్ హిస్టరీలో. ఆఫ్ కోర్స్ మోడర్న్ హిస్టరీ వీ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు లెబనాన్లో హెజ్బుల్లా ఇస్ డామినేటెడ్ అండ్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాము. దాన్ని ఒక యుఎస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ట్రీట్ చేయడం జరిగింది. మిగతా వాటిని మరి ఈజిప్ట్ చూసినప్పుడు ద ముస్లిం బ్రదర్హుడ్ వాజ్ నాట్ దట్ అనేది. మీరు మళ్ళీ మోడర్న్ డే పాలిటిక్స్కి వెళ్తున్నప్పుడు జస్ట్ ఓన్లీ టూర్ నుంచి ఏంటంటే హెజ్బుల్లా థింగ్. ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్లా దర్ 2006లో కూడా వీళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఇజ్రాయెల్ అంటే ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ రైట్, సాధ్యమైనంత వరకు టార్గెటెడ్గా ఉంటాయి. వాళ్ళు అన్ని చోట్ల ఎవరుంటారో వాళ్ళు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ మొత్తం ఎగ్జాక్ట్గా వాడిని ఆ ఏరియాని ఆ ప్లేస్ మాత్రం వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు. అవుట్ రైట్గా యూనో ఇర్రేషనల్గా ఏదైతే వాళ్ళు ఇప్పటి వరకు అటాక్ చేసినట్టుగా మనం చూడలేదు. బట్ అదర్వైజ్ దిస్ అదర్ పీపుల్ దట్ ప్రొవోకింగ్ ఎట్ ద సేమ్ టైం. Right. These are the things about Jerusalem and Tyre and Sidon. Interesting. యా ఇంట్రెస్టింగ్ అంటే పక్క పక్కనే ఉంటాయి కదా ఇవి రెండు. ఇప్పుడు జెరూసలేము ఇన్ఫాక్ట్ నేను ఈరోజు 12 kilometers. వెరీ క్లోజ్ మొత్తం అంతా. విజయవాడ, గన్నవరం, లేకపోతే హైదరాబాద్ ఏమంటాం, సికింద్రాబాద్. విత్ ఇన్ విసినిటీ. సికింద్రాబాద్. అవును. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు జెరూసలేంలో ఈరోజు యాక్చువల్గా నేను చదువుతుండే సొలొమోన్ ఇది టెంపుల్, దానికి మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఇక్కడి నుంచే తీసుకుంటారు కదా, హీరామ్ దగ్గర నుంచే వచ్చేటట్టుగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ అంటే కదా డేవిడ్ అవును, ఆయన కూడా. చేశాడు. కానీ ఆయన హిరామ్ ఫ్రెండ్ యాక్చువల్గా కింగ్. సో అందుకని ఆ ప్రాజెక్ట్ ఆయనకే ఇస్తాడు మొత్తం అంతా. అదే కోర్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, కానీ అందుకే మళ్ళీ తర్వాత సాలమన్ కూడా వీళ్ళందరూ మన పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాడు కదా, ఈవెన్ ఫినిషియన్ వైఫ్స్ ఆయన. సో దట్స్ అదర్ స్టోరీ. ఎందుకంటే ఈ బిజినెస్ ట్రేడ్ కోసము he makes those setups actually. సో ఫస్ట్ పనిష్మెంట్ జెరూసలేంకి వచ్చింది, తర్వాత వెంటనే మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అయితే జెరూసలేంలో ఇప్పుడు ఈ షబ్నా అని ఇందాక చెప్పారు కదా మీరు, అధికారం తీసేస్తాను నేను, ఉద్యోగాన్ని తొలగిస్తాను అంటాడు. తర్వాత ఎల్యాకీము అనే అతన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ దావీదు అపోజిషన్ రీప్లేస్ చేస్తాడు. అక్కడ ఒక మాట అంటాడు కదా, ఇది తాళపు చెవి ఏదైతే ఉందో తాళపు చెవి అంటాడు. ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో ఉంది, మనకి రెవల్యూషన్ లో కూడా ఉంది కదా అదే మాట. సో ఇప్పుడు ఇదేంటది, జీసస్ క్రైస్ట్ సింబలా? కానీ అట్లా ఉన్నట్టుగా అనిపించట్లేదు అక్కడ, ఎందుకంటే మళ్ళీ అతన్ని కూడా తీసేస్తానంటాడు. ఎందుకంటే ఇక్కడ బేసికలీ అఫ్ కోర్స్ ఇట్స్ గివింగ్ ద హై పొజిషన్, ద కీస్ అంతే కదా. ఇప్పుడు బేసికలీ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ వెరీ మచ్ రైట్. సో ఆయనకి అంటే ఇన్ఛార్జ్ మొత్తం అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ చార్జ్. వాట్ ఐ మీన్, కీస్ ఎవరికి ఇస్తారు? ఫుల్ ఫ్లెడ్జ్ చార్జ్ ఇస్తారు కదా. లేకపోతే ఇంటర్ మోడ్ అనుకోండి, ఇంటర్ మోడ్కి మళ్ళీ వేరే పక్కన అనుకోని పెట్టి వాడు సైన్ చేస్తేనే బ్యాంక్ లో మనం చూస్తాం కదా. లేకపోతే ఆ టెల్లర్ దగ్గర కూడా బాస్ వచ్చి కీ ఓపెన్ కీ ఎవరి దగ్గర ఉంటది, సేల్స్ పర్సన్ దగ్గర ఉన్నది కదా, వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తేనే ఆ క్యాష్ రిజిస్టర్ బయట వస్తూ ఉంటుంది రైట్. సో సిమిలర్ థింగ్. సో he has given that full charge. And also అక్కడ పెగ్ అనేది యూజ్ చేస్తుంటారు కదా, దానిపైన ఆధారపడుతూ ఉంటుంది అది అని చెప్పి. అగైన్ దిస్ ఈస్ ద థింగ్, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన పొజిషన్స్ నిలబెట్టుకునేంత వరకు మంచిది. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు కోల్పోతూ ఉంటారంటే ఆ పొజిషన్స్ని, వాళ్ళ సొంతంగా సొంత జ్ఞానం మీద లేకపోతే ప్రైడ్ ఎక్కిన రోజున అవి ఆ పొజిషన్స్ పోతూ ఉంటాయి, తీసేస్తూ ఉంటాడు. అది అక్కడ లెసన్. అక్కడికి ఎలియాకీం కూడా ఎండ్ ఆఫ్ ద డే మారిపోతాడు. ఆఫ్ కోర్స్ హెజికియా బేసికలీ ట్రెజర్ కౌన్సిల్ కూడా. హెజికియా ఆల్సో మేక్స్ దట్ మిస్టేక్ రైట్. హీఈస్ ద వన్ ఓపెన్ అప్ ఎంటైర్ థింగ్ చూపించాడు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే హియర్ ఈస్ ద థింగ్. బ్రదర్ మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. కీ మరి ఎలియాకీం దగ్గర ఉంది కదా. ఎలియాకీము మరి దేవుని అంత ఉన్నప్పుడు హెజికియా ఆ కీది ఓపెన్ చేయి వాళ్ళకి చూపిస్తాను అది అన్నప్పుడు, ఆ ట్రెజర్ ఆ టెంపుల్ అని తీసుకెళ్తాను. వీళ్ళు వస్తారు కదా బాబిలోనియన్స్, వచ్చినప్పుడు ఆయన అందరికి చూపిస్తూ ఉంటాడు. దేవుడు ముందే చెప్తాడు, ఇది చూపించొద్దంటే లేదు లేదు మాకు చాలా భలే ఉంది బాబు, కొత్త టెస్లా కార్ కొన్నాను, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను బంగారం మొన్నే మొత్తం బిస్కెట్లు కొన్నాం, ఇక్కడ పెడతాం, ఇదిగో ఇది కీ అని. సో ఆ కీ ఎవరి దగ్గర ఉంది? ఈయన దగ్గర ఉంది.
Eliakim would have rejected and refused, nothing doing. See, Daniel did that, right? Nothing doing. నువ్వేమన్నా చేసుకో, నన్ను జైల్లో పెట్టు, చంపేయి, కాల్చేయి, ఏమైనా చేయి, నేనైతే ఆ విగ్రహాన్ని మొక్కను అన్నాడు. That's what the reason Daniel was given that position, right? He was sustained there for a longer time. మరి ఇక్కడ మరి he misused Eliakim కూడా బహుశా మరి ఆయనకి కీ ఇచ్చేసి ఉంటాడు, ఆ పెగ్ ఇచ్చేసి ఉంటాడు. అప్పట్లో పెగ్ అంటే అది తాళం, వుడెన్ కీస్ అనమాట. అది ఓన్లీ వీళ్ళ దగ్గర మనం ఎలాగ ఇప్పుడు కీస్ అట్లా పెట్టుకున్నాం, అప్పట్లో వుడెన్ పెగ్స్ బేసికలీ. ప్రాబ్లీ ఈ లెబనాన్ ఆ దేవదారు వృక్షాల నుంచి చేసిన వుడెన్ పెగ్స్ అయి ఉంటాయి కీస్ అవి. సో అవి ఈయన దగ్గర ఉండేవి. మరి ఇక్కడున్న కాంటెక్స్ట్ ఏంటంటే, దట్ ఈస్ అగైన్ ఎనీ పవర్ యూ కెన్ అప్లై ఈవెన్ రెవల్యూషన్ కాంటెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ టు ద జీసస్ అథారిటీ అండ్ పవర్. ద డేవిడ్స్ కి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇస్తుంది రెఫరెన్స్ ఆ సింహాసనం మీద కదా, మరి వీనికి ఏంటంటే ఆ పొజిషన్ హీ ఆల్సో గాట్ ఇట్ ఇన్ దట్. హెజకియా ఎవరికి సింహాసనం మీద ఉన్నాడు? ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ కదా, దావీదు సింహాసనం కదా. ఇంత సదరన్ కింగ్డమ్ లోనే జూడా అంతా మరి యేసు ప్రభు వారు ఇంకా స్టిల్ వచ్చే వరకు ఈ ప్రాఫెసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అట్లాగా యూ కెన్ కనెక్ట్ బ్రదర్ ఇన్ ద ఎసెన్స్ ఆఫ్ ద పవర్ అండ్ అథారిటీ. ఫైనల్ గా దేవుడు ఇచ్చిన బాధ్యతను, అంటే ఆ బాధ్యత కూడా క్రిటికల్. దావీదు ఇంటి తాళపు అధికార బాధ్యత అంటే అది యేసు ప్రభు కొరకు సిద్ధపరిచి ఉంచిన దాన్ని కాపాడమని మనకు బాధ్యత అప్పగిస్తే మనకు కూడా రక్షణ. అయితే మనం అంతవరకు కాపాడకపోతే ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఇదైనా సరే, ఎంత గట్టిగా దిగగొట్టినా దాన్ని ఉడబెట్టడానికి దేవుడికి అధికారం ఉంది. సో ఒడి దగ్గర పెట్టుకుని పండుకుతూ ఉండాలి. దీన్ని బట్టి మనం అది నేర్చుకుంటాం. అదే అనుకోదమ్మా అంటాడు కదా, రెవల్యూషన్ అంటాడు, అంతం వరకు ఎవరైతే సహిస్తారో. మనం అంతా కోరుకుంటూ ఉంటాం కదా, జీవ కిరీటాలు కావాలి. యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అక్కడ అంటాడు కదా, అదే మాట, కిరీటాల మాట కూడా తీసుకొస్తూ ఉంటాడు. తూరు సిద్ధం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు కిరీటాలు చేసేదానివి, ఎందుకంటే వాళ్ళు ఈ బంగారు పనులు ఇవన్నీ కూడా ఇట్స్ అది బిజినెస్ ప్లేస్, అది ట్రేడ్ ప్లేస్. అదంతా అక్కడ అంతా ఇప్పుడు న్యూయార్క్ ఎలాగో సిమిలర్ అట్లా ఉండేది ఇప్పుడు, లేదా మీరు ప్యారిస్, దుబాయ్ సెంటర్ అంటారు కదా, సో సిమిలర్ థింగ్ గా ఉండేది అనమాట. అందుకే అక్కడ రెవల్యూషన్ అంటారు కదమ్మా, అంతం వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళకే మరి ఆయన ఇస్తానంటాడు. దాచబడిన మన్నాను ఇస్తానంటాడు, ఏదో కొత్త పేరు ఇస్తానంటాడు, కొత్త ఒక్కొక్క చర్చ్ సంఘంకి ఒక్కొక్క రివోర్ట్ చేస్తూ అక్కడ అక్కడ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అవన్నీ. కండిషన్స్ ఏమంటాడంటే అంతం వరకు అనే కండిషన్ అంటూ ఉంటుంది. అంతం వరకు అని చెప్పి అలాగే అంటాడు కదా, నేను ఓడబీకేస్తాను. మళ్ళీ లవదోష గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ చూస్తాం, నువ్వు అక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, కొనుక్కుంటున్నావు, నా దగ్గరకు వచ్చి కొనుక్కో అంటాడు కదా. అని సేమ్ ఇది ఆ టూర్ బ్యాక్ డ్రాప్ లో లవదోషియన్ తీసుకోవచ్చు మనం. ఎదర్ నార్ కోల్డ్ ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్ అని అంటూ ఉంటాడు. అక్కడ నువ్వు వేడిగా లేవు, చల్లగా కూడా లేవు అంటాడు. ఇట్ డజంట్ మీన్ దట్ మనం చల్లగా ఉండాలని కాదు. అక్కడ ఏంటంటే వేడి నీళ్ళు కొన్ని విషయాలకు మంచిది, చల్ల నీళ్ళు కొన్ని విషయాలకు మంచిది. వీళ్ళు ఏంటంటే నులుగాచుకున్నారు, రెండు కాకుండా ఉన్నారు. ఆ రెండు కాకుండా ఉన్నాయి, అది ప్రాబ్లం. ఇద్దరు ఉంటే ఫైర్ ఫర్ ద లార్డ్ ఉండు, లేదంటే శాంతియుతమైన జీవితం ప్రభు వారికి అంకితం అని చెప్పి అట్లాగా కూడా ఉండొచ్చు. కానీ అటు ఇటు కాకోకుండా ఉండవద్దు అనేది అక్కడ మీనింగ్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మనకి ఈ కాంటెక్స్ట్ లో హిజ్కియా గురించి మాట్లాడినప్పుడు మరి ఈ తనకి ఇయర్స్ ఎక్స్టెండ్ అయ్యి మంచి జరిగిందా లేకపోతే చెడు జరిగిందా? ముందే చచ్చిపోయినా మంచిగా ఉండేవాడేమో. ఇప్పుడు కూడా మనకు కూడా కరోనాలో గాడేజ్ ఎక్స్టెండెడ్ డేస్ అంటాము. మరి ఇప్పుడు హిజ్కియా లాంటి పనులు మనం కూడా చేస్తే సో ఎట్లా దాన్ని చూడాలి మనం? వెరీ గుడ్ ప్రశ్న బ్రదర్. మీరేమనుకుంటారు? నో, యాక్చువల్లీ దిస్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా సార్లు దేవుడు ఆయన అంటాడు కదా ముందుగానే, రైట్, విల్ సెట్ నంబర్ Psalm 139 ఒక దినము కాక క్రితమే అటన్నీ లిఖించబడ్డాయి అని అంటూ ఉంటాడు కదా మొత్తం అంతా. కానీ ఒక్కొక్కసారి మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం, రైట్, అడుగుతూ ఉంటాం ఎక్స్టెన్షన్ లో. అది కూడా హిజ్కియాకి ఇచ్చావు కాబట్టి నాకు కూడా ఇవ్వు అని కూడా అడుగుతుంటాం చాలా సార్లు. ఒకటే కాదు, ద సేమ్ థింగ్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ డేవిడ్ కూడా అడుగుతాడు. డేవిడ్ ఎక్కడ అడుగుతాడు చెప్పండి?
అంటే ఈ డేవిడ్ కూడా అడుగుతాడు, సామ్స్ లో ఉంటది, సామ్స్‌లో ఉంటుంది. అవును. నీ 71 దగ్గర. అక్కడ ఏమంటారు తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు కూడా బర్త్డే మెసేజ్ చెప్పినప్పుడు ఐ రిఫర్ దట్ కోడ్. మనం ఎందుకు కావాలి అంటే ఇంకొక సంవత్సరం మనకి ఎందుకు కావాలి, ఇంకొక దినం మనకి ఎందుకు కావాలి ఇన్ దిస్ వరల్డ్, అవసరం ఏంటి అని అంటే అక్కడ దావీదు అంటాడు, దేవా నీ యొక్క గొప్ప కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి, ఎంతమందికో చెప్పాలి, వచ్చే తరతరాలకు నేను చెప్పాలి, నేను చెప్తాను కాబట్టి నాకు ఎక్స్టెండ్ చేయంటాడు. మీరు అన్నట్టుగా కీర్తన అండి, కీర్తన 71లో ఉంటుంది, 71 కానీ 73 కానీ 71 అనుకుంటా, 71లో ఉంటుంది. ఎక్స్టెండ్ దేవాన్ని నేను ఇంకెంతో మందికి చెప్పాలి. 71వ కీర్తన చదవండి. 72 సొలొమోను, 71 దావీదు కాదు, అదే ఎవరు దావీదు రాయలేదు, అది ఎవరో రాశారు. 73 అయితే కాదు. ఇంతవరకు దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చితిని. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడై నుండి వరకు నన్ను విడవకుము. 71:17-18 బ్రదర్. అంటే వృద్ధుడే వరకు విడవకన్నాడు కానీ అక్కడ వయసు పొడిగించమని లేదు. అంటే 118లో ఉంటది కదా, ఐ విల్ నాట్ డై బట్ ఐ విల్ లివ్ అండ్ ప్రొక్లైమ్ యువర్. ఆయన ఇక్కడ ముందు రాస్తాడు కదా, దేవా వచ్చు తరం వరకు నీ బాహుబలం గుర్చి పుట్టుకోవాలంటే నీ సౌర్యం గుర్చి వరకు నన్ను విడవకము అంటే దాని అర్థం ఆయుష్ పెంచమనా. So even to the old age and gray hairs, oh God, do not forsake me until I proclaim your, might another generation, your power to all those to come. So that's the intention. వృద్ధాప్యమందు నన్ను విడవకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. అది నువ్వు మరలా మమ్మ బ్రతికించదు అని చెప్పి మళ్ళీ కింద రాస్తూ ఉంటాడు. అంత గొప్ప కార్యం. నా ప్రాణం కొరకు పొంచిన వారు కూడి ఆలోచన చేయుచున్నారు, దేవుడు వారిని విడిచెను, తప్పించు వారు ఎవరునూ లేరు, వారిని తరిమి పట్టుకొనిడి అని వారు అనుకొనిచున్నారు. దేవా నాకు దూరంగా ఉండకము, నా దేవా నా సహాయం త్వరపడి రమ్ము. That's exactly, he is basically asking for sparing his life when the enemies are chasing him. నేను చెప్పమంటారు హిజ్కియాకి ఆయుష్ ఇవ్వటం వల్ల ఏంటో లాభమో నష్టం. మీరు అన్నట్లుగా మరి హెజికియా అది అట్లా అడిగాడా అనేది మనకు ఏంటమ్మా చెప్పండి అంటే మీరు చెప్తానండి. హిజ్కియా 15 సంవత్సరాలు పొడిగించాడు కదా దేవుడు. ఆ పొడిగించడం వల్ల దుర్మార్గుడైన మనిషే పుట్టాడు, లేకపోతే ఆ మనిషే పుట్టకపోను. అతను పుట్టి 1/2 శతాబ్దం పైగా పరిపాలించి ఇశ్రాయేల్ యూదా రాజ్యాన్ని పాడు చేశాడు. అదే ఆయుష్ పొడకుండా ఉంటే మనిషి అలాంటి దుర్మార్గుడు పుట్టకపోను. అతను అది అడగటం వల్ల అది నష్టం కలిగజేశాడు యూదా దేశానికి. మనిషి అట్లా అనుకోకూడదులేమో. కాకపోతే ఒకటి అదే చెప్పేది, ఎప్పుడైనా దేవుని ప్రణాళికేనండి, కాకపోతే అడిగిన గారు ఆ ట్రెజరీ అంతా చూపించడం వల్ల ఆ సంవత్సరాలు పెరగడం వల్ల ఆయన సూపర్ పవర్ గా ఎదిగాడు. ఆ టైంలో ఎదగలేదు. ఆయన ఏంటంటే బోస్ట్ ఆఫ్ చేసుకున్నాడు. ఏమనుకున్నాడంటే ఇప్పుడు మనం కూడా చాలా మంది బోస్ట్ చేసుకున్నారు, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, ఇదిగో నాకు ఇది దగ్గర ఉంది అని చెప్పేసి ఆ సీక్రెట్స్ యాక్చువల్ చూపించాడు. ఎప్పుడైనా శత్రువుకి మనం సీక్రెట్ చూపించకూడదు, రైట్? దేవుడు జ్ఞానంతో బ్రతకమంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇగ్నోరెన్స్ గా అరే తెలియకుండా చేశాడంటే తెలియకుండా కాదు. అప్పటికి దేవుడు చెప్పాడు, ఐజియా చెప్తా ఉన్నాడు, వాళ్ళకి నువ్వేం చూపించవు, వాళ్ళతో ఏం మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే దేవుడితో చెప్పుకో అనేది చెప్తా ఉంటే దాన్ని పేడ చెవిని పెట్టి ఓన్ అంటే బోస్టింగ్ అనమాట. ఈ బోస్టెడ్ హిమ్సెల్ఫ్, మాకు ఉన్నది, నేను కూడా ఇక్కడ కింగ్. యాక్చువల్గా ఇజ్రాయలైట్స్ కింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు రాజులే, కానీ అధికారం దేవుని చేతిలోనే ఉంది. బిగినింగ్ నుంచి కూడా ఏమంటాడు, ఐ ఆమ్ ద కింగ్, నేనే రాజుని,
అసలు నువ్వు రాజును మళ్ళీ శామ్యూల్ని వెళ్ళి అడిగినప్పుడు ఆయన శామ్యూల్ వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయలేదు, నన్ను రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఇంకోటి కింగ్ని ఎలా అడిగారు తెలుసా? మామూలుగా అడిగినా బాగుండేది. మాకు ఒక కింగ్ నువ్వు, మాకు ఇక్కడ రోజు నీతో మాట్లాడడానికి, నీ దగ్గర రావడానికి మాకు కష్టం అయిపోతుంది, ఇక్కడ సరే మేమే ఆయన అనుకుంటానంటే బాగుండేది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? కంపేర్ చేసి అడిగారు. ఈ పక్క ఈ కాలాలు ఆడ కింగులు ఉన్నారే, అట్లాంటి కింగులు మాకు కూడా ఇవ్వు అని చెప్తే, అప్పుడు అరే వీళ్ళు మనుషు రూపాన్ని బాహ్య రూపాలను వీటన్నీ చూస్తున్నారు కదా అని చెప్పి నిజంగానే మరి కింగ్ సాల్ ని సెలెక్ట్ చేయడం వన్ ఆఫ్ ద రీజన్. సాల్ రాజానుబాహుడుగా ఉంటాడు, అందంగా ఉంటాడు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ట్రాప్ చేయడానికి ఒక విధంగా దేవుడు అలౌడ్ ఫస్ట్ కింగ్ సాల్. ఎందుకంటే సాల్ కూడా ఫెయిల్ అవుతాడు కదా ఆఖరికి. ఎంత బతిమలాడుకుంటాడు శామ్యూల్ని, రా సాక్రిఫైస్ చేద్దాము నాతో పాటు ఒక్కసారి రా, నీకు ఎంతో బతిమలాడుకుంటే ఆఖరికి లేదు, నీ దగ్గర నీ నుంచి వెళ్ళిపోయింది, అనాయింటింగ్ వెళ్ళిపోయింది, దేవుడు నిన్ను రిజెక్ట్ చేశాడు, తిరస్కరించాడు అని చెప్పినప్పుడు సౌలు ఆ విషయంలో మాత్రం ఈ ఒక్కసారికి మాత్రం రాని బతిమలాడుకుంటాడు సీన్ లో. సో అది ఇక్కడ జరుగుతుందండి. బ్రదర్ మీరు అడిగిన ప్రశ్నకి ఎజెకియా అదే మనం ఎలా అడగాలి. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు తెలుసు, ఎందుకంటే ఆయన ఫ్యూచర్ అంతా చూడగలడు కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని ఆన్సర్ చేయడం. అందుకనే మనం నోన్ కూడా చాలా హ్యాపీగా ఎస్ అన్నట్టుగా తీసుకోవాలి. దేవుడు ఇప్పుడు ఇది నో ఫర్ యూ అని అంటే థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ ఫర్ ద నో అని చెప్పేసారు. కానీ కొంతమంది నేను ప్రార్థన చేస్తే ఈయన అప్పుడు నాకు ఇవ్వలేదు, లేకపోతే నేను ఈ అమ్మాయిని కోరుకున్నాను నాకు ఇవ్వలేదు, ఇవన్నీ చేశాడు, ఏముందండి వెళ్తే వెళ్తాం చర్చికి, మామూలేనండి ప్రార్థన చేసిన ఏం జరగదని కొంతమంది అట్లా పోతూ ఉంటారు, తప్పుగా తీసుకుంటూ ఉంటారు. లేదా I mean, to be frank, I'll give my personal experience. I mean, I can compare the same thing, brother, Ezekiel. I requested to extended my life as well when I had my, heart attack. అది వచ్చినప్పుడు I literally prayed and okay Lord, if you are extending days on to me, I'll commit. This is what I'll do it no matter what. I'll continue the ministry. I want to dedicate this thing not for my own సెల్ఫిష్ కార్పొరేట్ లీడర్లోకి వెళ్ళిపోతావు. నేను అట్లాగైతే నుంచి ఇప్పటికీ మా వాడు అడుగుతూ ఉంటారు, నీకు ఎన్ని ఉన్నాయి లేకపోతే ఆఫర్స్ ఉన్నాయి ఎందుకు నువ్వు ట్రై చేయమంటే, మై ప్లాన్ ఈస్ ఓన్లీ సి దే లాస్ట్ డూ యూ హ్యావ్ ఎ ప్లాన్ బి అండ్ ఎవ్రీథింగ్. I say that I have a plan C, that is Christ is my plan, nothing else I need. He'll provide. Yes, ఈ లైఫ్ లో కన్విక్షన్స్ వచ్చినప్పుడు జర్నీ విత్ గాడ్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. ఆయన ఏది వి నెవర్ గోయింగ్ టు ల్యాక్ ఎనీథింగ్, మనకు అది చూపిస్తూ ఉంటాడు. మీరు అన్నట్టు రైట్, ఇలాగ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు దేనికోసము అని చెప్పేసి నిజంగానే ప్రశ్నించుకోవాలి మన, లేకపోతే ఏవైనా ఆశీర్వాదాలు ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్. అస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ Psalm 37 ఏముంటది, చక్కటి మాట ఉంటది కదా, వెన్ యూ డిలైట్ ఇన్ హిస్ కమాండ్మెంట్స్ ఈవెన్ హీ విల్ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అని అంటాడు. నాట్ ఓన్లీ యువర్ నీడ్స్ అండ్ నీడ్స్, డిజైర్స్ ఆఫ్ హార్ట్ కూడా ఫుల్ఫిల్ చేస్తాడంట. కానీ మనం ఆయన యొక్క ఆజ్ఞలందు శాసనాలందు వాటన్నిటి అందు మనం సంతోషించే వారిగా ఉండాలంట. సంతోషం కూడా కాదు, ఆనందించే వారిగా ఉండాలంట. అది ఆనందించడంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలా మంది ఏంటంటే దేవుని వాక్యం ఇవన్నీ కూడా మనం కొంతమంది ఆనందించలేరు. ఏం బ్రదర్ చెప్తారు, ఐజాయాలో ఇప్పుడు అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు అవసరం తెలుసుకుని ఏం చేస్తాం, లేకపోతే ఇంత అవసరం ఏంటి అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా డిస్కస్ చేయడం తెలిసింది కదా, ఎంతవరకు మనం తెలుసుకోవచ్చు ఏం జరిగింది. ఇంత పెద్ద పెద్ద దేవుడు ఎన్నుకున్న ప్రధానులే మరి రాజులకే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇందాక సిస్టర్ అన్నట్టుగా మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, అది కూడా కాపాడుకుంటూ ఉండాలి until he comes. బ్రదర్ ఒక మాట అండి, జూయిష్ ప్రేయర్ లో వాళ్ళు ఒక మాట అంటారంట కదా, ఒకవేళ ఇదే రాత్రి మీరు ఆకడైతే ఎత్తబడే గుంపులో మేము ఉండేలాగా చేయమని. అయితే ఇప్పుడు మనం అది కూడా ప్రేయరే కదా, అలా చేయొచ్చా? యా, ఎత్తబడే గుంపులు అంటే ఇప్పుడు ఇదే రాత్రి అవునండి, మేము కూడా చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆ ప్రేయర్ టు నైట్ బిఫోర్ స్లీపింగ్ ఐ ఆల్వేస్ సరెండర్ యాజ్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఇన్ నెక్స్ట్ డే, రైట్? సో ఎందుకు అని అంటే మన నిద్రలో మనం ఏమవుతుందో ఏంటో తెలియదు. అయితే ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీకు అందరికీ తెలుసు కదా, జీజాన్ అంకుల్ అని రేడియో మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు, ఫేమస్ గొల్లపల్లి జాన్ గారు. యెహోవా నా బలమా పాటలు చాలా చాలా పాటలు ఆయన రాశారు, సియోన్ గీతాలు యాక్చువల్గా. సో
అంకుల్ ఆయనను, ఆయన ఫ్రెండు ఈ రివైవల్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు ఆళ్ళు హోటల్‌లో పడుకునేటప్పుడు ఆళ్ళ ఫ్రెండ్ అంట నైట్ మంచిగా స్నానం చేసేసుకొని నీట్‌గా రోజు పడుకునే ముందు సూట్ ఏసుకొని పడుకుంటాడంట హోటల్‌లో సూట్ మీద. ఎందుకు అంటే ఆయన అనేవాడంట, బ్రదర్ నైట్‌కే గనుక ప్రభువారు వచ్చేస్తే ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఇన్ నేకెడ్. ఐ వాంటెడ్ టు హైడ్ మై సెల్ఫ్. మంచిగా నేను కనపడాలి కదా! అని అని అంటూ ఉంటాడంట. అయితే యాదృష్టమైన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంకుల్ చనిపోయినప్పుడు నేను వెళ్ళాను షికాగోకి. ఐ విజిటెడ్ అనమాట. జీజన్ అంకుల్ చనిపోయే ముందు హి నోస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ టైమ్ హి ఈస్ డైయింగ్. దేవుడు చెప్పాడు అంట. సో ఆయన ముందుగానే రెడీ అయిపోయి స్నానం చేసేసుకొని సూట్ వేసుకొని ఎవ్రీథింగ్ కూర్చొని చైర్‌లో కూర్చుంటాడనమాట. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు కమ్ అండ్ రిసీవ్ హిమ్. అండ్ దెన్ హి రోట్ డౌన్ ఆల్ దోస్ థింగ్స్ హిస్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఆన్ ద పేపర్. సో సెయింట్స్ నిజంగా దే వాక్ లైక్ దట్, రైట్? ఐ మీన్ వి షుడ్ టు గెట్ టు దట్ థింగ్. అదే పౌలు వీళ్ళందరూ కూడా ఇచ్చిన గ్లిమ్స్ ఏంటంటే ఆఖరికి ఆ దర్శనాలు కలిగినప్పుడు దేవా ఇదేంది వచ్చేస్తాను అక్కడికి. అందుకే ఆయన అంటాడు చావు అయితే నాకు మేలు అంటూ ఉంటాడు. ఒరేయ్ ఇక్కడికంటే బెటర్ తొందరగా అక్కడికి వెళ్ళిపోతే మంచి హ్యాపీగా. కానీ మరి సంఘాన్ని అయితే నాకు వదిలిపెట్టాలని లేదు. మీకు ఇంకా మరింతగా ఇంకా నేను ఏదైతే నా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో అనుభవాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నానని చెప్తూ ఉంటాడు. ఆత్మీయ అనుభవాలు అవసరం. లేకపోతే ఏ తెలీదు కదా! ఎందుకు? రైట్? ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ ద జీల్ ఆఫ్ ద లార్డ్. అంతా మనం ఐజాయాలో కూడా చూసాం కదా! వాట్ ఈస్ ఇట్ డూయింగ్? ద జీల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయనకే అంత జీల్‌గా చేసినప్పుడు మనకి ఇంకెంత జీల్ ఉండాలి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి. యాహ్! మీ ప్రశ్నకి ప్రార్థన చేయొచ్చానంటే నథింగ్ రాంగ్ అమ్మా. ఎందుకంటే వి వాంటెడ్ టు మేక్ ష్యూర్ అండ్ అష్యూర్. ఆఫ్ కోర్స్ మళ్ళీ ప్రశ్న అడగొచ్చు. ఒక్కసారి కొంతమంది ఆర్గ్యుమెంట్ ఉంటాయి కదా! వన్స్ యూ ఆర్ సేవ్డ్ ఫర్ ఆల్, ఫైర్ ఇన్స్యూరెన్స్ లెక్క కొంతమంది ఆ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకునే చర్చలకు రారు, సంఘాలకు రారు, వాక్యం ఎదగరు, ఏముండదు. వేరే వాళ్ళని విన్ చేయాలనుకోరు. ఎందుకంటే వాడు సెక్యూర్డ్. దట్స్ ఇట్. నా సాలరీ వచ్చింది మా అమ్మ, మా పేరెంట్స్ ద్వారా వాటెవర్ ఇట్ ఈస్ దే విల్ హావ్ దేర్ ఓన్ థింగ్. నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అనుకుంటూ ఉంటారు. సో బట్ రెన్యూవల్ కాన్స్టెంట్ హోలీ స్పిరిట్ తోటి మూవ్‌మెంట్ అవ్వడము. ఒక మాట బ్రదర్. అంటే నేను ఈ మధ్య కాలంలో వింటుంది అబ్రహాము ఆశీర్వాదము, ఇస్సాకు ఆశీర్వాదం, యాకోబు ఆశీర్వాదం అంటాం కదా! మరి నేను ఇంకా బీదరికంలో ఉన్నప్పుడు, నేను ఇంకా అబ్రహాము ఆశీర్వాదాన్ని నేను చూడనప్పుడు, ఇదే రాత్రి రాగడైతే తీసుకుని వెళ్ళిపోనాను అని అడగడం, ఈ 2 బ్యాలెన్స్ అవ్వవు కదా అని. అంతే కదా! అల్టిమేట్ పర్పస్ ఏంటమ్మా అంటే ఇక్కడ మనకున్నది దేవుడు ఏమన్నాడంటే ముందుగా జెనసిస్ క్రియేషన్‌లో చేసినప్పుడు ఈ ప్రైమీవియల్ హిస్టరీ అంటాం దాన్ని. ఇది జెనసిస్ 1-11 చాప్టర్స్ మనం చూసినప్పుడు ఆ క్రియేషన్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అంటిల్ సెకండ్ చాప్టర్ అంతా చాలా బాగుంటది అంతా. ద ఫాల్ హ్యాపెండ్ ఇన్ ద థర్డ్ చాప్టర్. అక్కడి నుంచి ఇష్యూస్ అన్ని మొదలైనయి. ద ఒరిజినల్ రెస్టోరేషన్, ద రిడెంప్షన్ ఏంటిది? అల్టిమేట్ రిడెంప్షన్ అక్కడికే మళ్ళీ వెళ్ళాలి. ఏదైతే ఫస్ట్ క్రియేషన్‌లో ఇట్ ఈస్ గుడ్, వెరీ గుడ్ అని చెప్పి దేవుడైతే అన్నాడో దానికి మళ్ళీ మనం వెళ్ళాలి. అదంతా ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ టైమ్ పీరియడ్‌లో రకరకాలు జరుగుతూ వచ్చింది. ఆయన మళ్ళీ నోవా టైంలో తను వైప్ ఔట్ చేయడం, మళ్ళీ నోవా నుంచి అబ్రహాం వరకు, మళ్ళీ అబ్రహాం నుంచి మళ్ళీ ఈ అరణ్యంలో ఈ చోజన్ పీపుల్ మరి వాళ్ళని మళ్ళీ అరణ్యంలో వాళ్ళని వైప్ ఔట్ చేయడానికి ఒక జనరేషన్‌ని. సో ఇది జరుగుతుంటూ వచ్చేప్పటికి యేసుప్రభు జనరేషన్ వచ్చేప్పటికి గ్రేస్ కిక్స్ ఇన్. అల్టిమేట్‌లీ ఈ లా ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయిపోయేది యేసుప్రభు యొక్క గ్రేస్‌లోకి వెళ్తున్నాయి. అల్టిమేట్ రిడెంప్షన్ ఏంటంటే త్రూ క్రైస్ట్ అండ్ దెన్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. మళ్ళీ అది ఆ కింగ్డమ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఎర్త్ కర్స్ చేయబడింది. సర్పెంట్ కర్స్ చేయబడింది. ఈ కర్సెస్ అన్ని కూడా ఇంకా లిఫ్ట్ అవుట్ కావాలి. అందుకనే రెవల్యూషన్ కూడా భూమి ఇందాక తూరు దగ్గర కూడా చక్కటి మాట ఉంది కదా! సముద్రమును నీరును ఆ షిప్‌లు వాళ్ళు మాట్లాడుకుంటున్నాయంట. చూసాం కదా అక్కడ 23 చాప్టర్‌లో. ఈస్ గివింగ్ గుడ్ అనాలజీ. ఆ 2 నీళ్లు మాట్లాడుకుంటున్నాయి అంటాడు అక్కడ. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట. నీళ్ళ మీద వెళ్ళి ఈట్లకిను షిప్స్ తోటి వాటర్ మాట్లాడుతుందంట. ఏ బాసు ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అవసరం లేదు వాళ్ళకి ఆ ఈజిప్ట్ వాళ్ళకి. మీరు వాళ్ళు ఓకేలే కొన్ని రోజులు ఆపేయలే అని చెప్పి చెప్తున్నాయంట.
అలాగే రెవల్యూషన్ కూడా ఉంటాయి. భూమి దేవుణ్ణి అడుగుతుందంట, రోజు ఘోషిస్తూ ఉందంట, ఇంకెంతకాలం, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నేను ఇక్కడ ఈ లోకంలో పాపాన్ని చూడలేకపోతున్నాను. ఇదే ఇప్పుడు ఇవన్నీ మనం కొన్ని స్పిరిచువల్ యాంగిల్ చూసినప్పుడు మనం కెన్ వి మేక్ ఆల్ దీస్ థింగ్స్ స్పిరిచువలైజ్ అంటే కొన్ని చేయొచ్చు. సస్టైనబిలిటీయే కానీ, ఈ కోవిడ్ లాంటి ఇలాంటివే కానీ, ఎస్ ద సిన్ అబౌండ్స్, బట్ అట్ ద సేమ్ ద గ్రేస్ అబౌండ్స్, కానీ దానికి ఒక లిమిట్ ఉంది అని చెప్పేసి ముందు దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ultimately, as a part of the redemption plan, these things are has to take place. సో మళ్ళీ అబ్రహాము, ఇస్సాకు ఆశీర్వాదాలు మనకి అది అంటే మనకున్నాయా అని అంటే అది 2 యాంగిల్లో ఉన్నాయి. మొట్టమొదటిగా ఇది తప్పకుండా యూదులకి వాళ్ళు ప్రత్యేకపరచబడిన ఆశీర్వాదాలు దేవుని నుంచి ఉన్నాయి. మనకేంటంటే అడాప్టెడ్ పీపుల్గా, గ్రాఫ్టెడ్ పీపుల్గా ఉన్నాం కాబట్టి దాని నుంచి కూడా మనం కొన్ని పొందుకుంటూ ఉంటాము అవి. బట్ రెగ్యులర్ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సినవి ఆత్మీయ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం పొందుకుంటూ ఉంటాం. మనకి బహుశా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి రాకపోయినా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేది. అందుకంటాడు కదా పౌలు అక్కడ, ద గిఫ్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అందుకే అక్కడ ఆయన కూడా అన్నాడు కదా, వెయిట్, అక్కడ ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, యెరూషలేము సిటీలోనే ఉండండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే వరకు అని చెప్పి వాళ్ళకి స్టాండ్ మార్నింగ్ ఇస్తాడు కదా దేవుడు, జీసస్ కూడా. సో టుడే మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుడి నుంచే. బట్ ఎలా అడగాలంటే త్రూ ద హోలీ స్పిరిట్, హీల్ హెల్ప్ us to how to ask, what to ask. Through the blood of Jesus కదా బ్రదర్. మాకు బైబిల్ స్టడీలో, మాకు బైబిల్ కాలేజ్ లో చెప్పింది ఏంటి బ్రదర్, అబ్రహాం ఆశీర్వాదాలు అవి సపరేట్. ఎందుకంటే ఎక్స్టెండ్ చేయడానికి, ఒక దేవుడి రాజ్యాన్ని స్థాపించడానికి అబ్రహాంని న్యూ కవనెంట్ గా ఏర్పరచుకున్నాడు. మనం న్యూ కవనెంట్ అంటే రక్తం ద్వారా కడగబడిన మన కవనెంట్ వేరు, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుంటాయి, అన్ని ఆపాదించబడవు. సో కొన్ని వాళ్ళ కోసమే అట్టే పెట్టించాడు దేవుడు. సో అని బైబిల్ కాలేజ్ లో చెప్తారు. ఎలక్టెడ్ అంటే అంటారు కదా కొంతమంది, ఎలక్టెడ్ అంటే మనం వాళ్ళు ఎలక్టెడ్ పీపుల్, రైట్. మళ్ళీ అదొక పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇప్పుడు కాల్వినిజం వీటి మీద. మరి వాళ్ళు ఎందుకు అనంటే దానికి ఒకటే ఆన్సర్ కరెక్ట్ గా, ఇది నాకు దేవుడు నేర్పించింది ఏ విధంగా. ఇంకొక ఇట్ వాజ్ లిటరలీ ఈవెన్ ఐ గాట్ స్టక్ ఆన్ దట్ థింగ్, హౌ టు అండర్స్టాండ్, ఈజ్ ఇట్ గాడ్ పార్షియల్ అని అనిపించేది ఎప్పుడు కూడా. అయితే దానికి మన కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ వస్తుందంటే జాన్ 6:37 ఉంటుంది. యేసు ప్రభు ఏమంటాడు, తండ్రి నాకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని నా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు అని అంటాడు. సో తండ్రి ఏదైతే గాడ్ ద ఫాదర్, అది అబ్రహాంకి ఆయన వాగ్దానాలు ఇవన్నీ వాళ్ళ నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో ప్రభువుని నమ్ముకోవాలి, వస్తారు ప్రభు దగ్గరికి. కొంతమంది వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు అనవచ్చు కదా, ఏదో నన్ను అప్పుడు నన్ను చంపేశారు, మీరు జెరూసలేంలో నన్ను అన్నప్పుడు నేను అన్నిసార్లు రోజు చెప్తున్నా, ఎవడు పట్టించుకోలేదు, ఇష్టం వచ్చిన ప్రశ్నలు నన్ను అడిగారు అని చెప్పేసి ఆయన వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఆయన ఏమంటాడంటే, నేను అలా రిజెక్ట్ చేయను, తండ్రిని ఇచ్చిన వాళ్ళని నేను కాదన్ను, నా దగ్గర నుంచి వాళ్ళు కూడా వెళ్ళడానికి లేరు, వాళ్ళు తప్పకుండా వస్తారు. అదేవిధంగా ఎవరైతే తొందరతానికి వస్తారో నేను వాళ్ళని త్రోసిపుచ్చును అని అంటాడు. ఇట్ ఈస్ బోత్ అక్కడ అది. సో ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ అది. సో మీరు ఆశీర్వాదాలు మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తాయమ్మా. అదే బేసికలీ వాట్ ఎవర్ విత్ ద విల్ అండ్ పర్మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకి ఇప్పుడు ఎవరు మీడియేటర్ మనకి ఇచ్చిన ఏంటంటే యేసు ప్రభు వారే. ఆయన ప్రార్థన చేసి మీకు పంపిస్తున్నాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన అడగండి. ఆయన ద్వారా అఫ్ కోర్స్ ప్రభు నామంలోనే మనం అడగాలి, ఏదైనా ప్రభు నామంలో మనం పొందుకుంటాం. కానీ ఆశీర్వాదాలు వచ్చాయి ప్రేయర్లో. ఎండ్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నవ్ డేస్, రైట్. పీపుల్ ఆర్ నాట్ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మిలిటరీలో, యుఎస్ మిలిటరీలో ఒక ప్రోటోకాల్ ఉంది, అది తీసేశారు. కొన్ని చాప్లిన్స్ ఇక్కడ ప్రెజెంట్ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు వాళ్ళని ప్రేయర్ చేసుకోమంటారు, కానీ బట్ డోంట్ ఎండ్ విత్ జీసస్ అని అంటారు. అయితే మొన్న యుఎస్ వన్ ఆఫ్ ద కాన్సులేట్ వాడు ఆమెను ఉమెన్ అది ఇది అని చెప్పేసి ఇట్లాగే ఈ ప్రేయర్డ్ వెరీ వియర్డ్ ప్రేయర్, and then he's invoking all kinds of gods, mixing up with this Lord's Prayer. Literally,
the Congress person. Is that clear, Amma? Or like you still have a అంటే ఎట్లా తీసుకొచ్చినది? క్లియర్ బ్రదర్. అయితే నేను 23వ అధ్యాయం 15వ వచనం గురించి అడుగుతున్నాను. 70 సంవత్సరాలు. ఓకే. వాళ్ళకి అది ఏం జరిగింది అని అంటే తర్వాత మళ్ళీ గాడ్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ఇప్పుడు అదే సేమ్ థింగ్ రైట్. వీళ్ళని కూడా ఇజ్రాయల్ కూడా వాళ్ళకి ఒక పీరియడ్ ఇచ్చి ఒక టైం ఇచ్చి మళ్ళీ రెస్టోర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన పర్మనెంట్ గా సొదొమ గొమొర్రా తప్ప మిగతా అట్లా ఆయన పర్మనెంట్ గా చేయడానికి ఇష్టంగా లేదు. ఆబ్వియస్లీ టూరన్ సీజన్లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిని చూసాం కదా, మనం ఫినిషియన్ ఉమెన్ చూసాము, ఆవిడ ఫెయిత్ని చూసాము. అలాగే అక్కడ వాళ్ళ ట్రేడ్ అదంతా కూడా ప్రపంచానికి ప్రజలు కూడా ఉపయోగపడి ఉన్నది. ఆ టాలెంట్స్ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కదా. వాళ్ళు కూడా నోవా సంతతే కదా ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళందరూ కాన్ సంతానమే కదా, హాము షేము మొత్తం ఆబ్వియస్లీ అందరూ. అంటే ఇక్కడ ఇప్పుడు చూస్తే కూడా అక్కడ అది 70 సంవత్సరాలు కరెక్టే. కానీ ఆ వేశ్య జీతము నేను మరలా చదువుతుండే అనమాట. అది నిజంగానే అది దేవునికి ప్రతిష్టమవుతుంది అంటాడు కదా. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్టమగును, అది కూర్చబడదు, దన్నదిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించే వరకు సంతృష్టి ఇచ్చు భోజనమునకు. ఎందుకు అంత ఇదిగా దాన్ని చేయాలంటున్నాడు ఇక్కడ? ఇది అంటే రిస్టరేషన్ మళ్ళీ ఆ పెయిన్ వాళ్ళు ఇక్కడ రిపెంటెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి. మనం నిజంగా మారినప్పుడు ఇచ్చే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ఆయన అంటాడు కదా, ఇప్పుడు మనం ఎనాలజీ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాడిగల్ సన్ రైట్. ఆ ప్రాడిగల్ సన్ లో ఫాదర్స్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు ఆయన. అసలు ఆయన ఆ తిరిగి వస్తున్న కొడుకుని మాట్లాడినవాడు పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాడు, యాక్ట్ చేస్తూ ఉంటాడు, పార్టీ ఆర్డర్ చేసేస్తాడు మొత్తం అంతా. కానీ అక్కడ పెద్ద కొడుకు, నేను నీ రోజులు నీ దగ్గర ఉండి ఎన్ని చేస్తే నాకు ఒక్క రోజు కూడా ఒక దూడని ఇవ్వలేదు నువ్వు, వీడు మొత్తం అంతా వెళ్ళి నాశనం చేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి ఎన్ని చేస్తే వాడికి పార్టీ చేస్తున్నావా అంటాడు కదా. అసలు నేను రాను అంటాడు కదా ఇంట్లోకి రైట్. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు కదా, ఆయన వాడు చచ్చి బ్రతికాడు అని అంటాడు కదా, తిరిగి వచ్చాడు అని అంటాడు. సో yeah, it's this love of God is a very unique and when repentance లో చాలా పవర్ ఉంది. ఆ రిటర్న్ మూమెంట్స్ లో నిజంగా మనం ఆ మార్పు జీవితంలో దేవుడు భలే అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సేమ్ దావీదు కూడా అదే అయింది కదా. ఎప్పుడైతే ఆయన రిపెంట్ అయ్యాడో థింగ్స్ వర్ డిఫరెంట్. ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మరి అంత ప్లేస్ ఆయనకి ఇష్టం ఉండదు, ఏది డిస్ట్రాయ్ చేయడం. నెంబర్ 1 దేని కూడా అదే ఆయన హార్ట్ మనం చూస్తూ ఉండాలి. అనిపించవచ్చు ఓల్డ్ టెస్ట్మెంట్ కొంతమందికి అంతే చదవదు, ఈయన గాడ్ ఆఫ్ యాంగర్ రాత్ అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ బ్యాక్ డ్రాప్కి వెళ్ళి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మనం చూడడం. ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఆయన దేవుడు ఆ విధంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని ఆలోచన చేయం. సో ఇప్పుడు ఇది తూరు వచ్చేసి బిజినెస్ సెంటర్ బేసికల్ గా కదా. ట్రేడ్ సెంటర్. ఇప్పుడు మనకి ఎజ్కియల్లో కూడా చాలా ఉంటది. ఈ మీరు చూపించారు కదా, ఇందాక కూడా చెప్పారు కదా తూరు గురించి, ఎట్లా దేవుడు కట్ డౌన్ చేస్తూ ఉంటాడు కదా కంప్లీట్ గా దాన్ని దాని బిజినెస్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసేస్తూ ఉంటాడు కదా. సో దాన్ని మనం ఎట్లా చూడాలి ఈ మోడర్న్ అండి? ఇప్పుడు ఇక్కడ మోడర్న్ పరిస్థితుల్లో కూడా యుఎస్ ఎకానమీ డిప్రెషన్ 2008 రైట్. మళ్ళీ మీకు ఐల్ గివ్ దట్ అనదర్ బుక్ జానథన్ కాన్స్ షెమిటా అనేది ఉంటుంది. హీ రైట్స్ అబౌట్ ఆల్ దిస్ ఎకనామిక్ కొలాప్సెస్, అది ఏ విధంగా జరుగుతుంటుంది ఎగ్జాక్ట్ గా. స్టాక్ మార్కెట్ అప్పుడు క్రాష్ అవ్వడము, కొన్ని పాయింట్ పడిపోవడాలు, ఈ ఎకనామిక్ క్రైసిస్ ఇవన్నీ కూడా ఇప్పుడు కోవిడ్ తోటి డిస్రప్ట్ అయింది రైట్, ఎవ్రీథింగ్. So this is how God will trying to take that attention of people. The same thing happened అండి 9/11 అయినప్పుడు. ఫస్ట్ 3 months చర్చెస్ ఫుల్ అయిపోయినాయి అసలు ఎక్కడ చూసినా. తర్వాత అన్ని ఖాళీ, నథింగ్, ఎవడు కాడి, మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్. మళ్ళీ ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా తర్వాత మళ్ళీ కొంచెం డిఫరెంట్, మళ్ళీ జనాలు ఇది అంటున్నారు. ఒకసారి ఇది లిఫ్ట్ అప్ అయిపోతే డెల్టా వైరస్ ఆగిపోతుంది. ఇది తెలియదు మరి ఎన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందో ఏంటిది అనేది. కానీ we never know.
ఇట్స్ రిపీటెడ్ సైకిల్. అందుకే దాన్ని రిట్రిబ్యూషన్ డాగ్మా అంటారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే ఈ డ్రామా ఆడారో, ఈ లోకం కూడా అదే డ్రామా ఆడుతుంది దేవునితోటి. అది సైకిల్ నెవర్ ఎండింగ్ సైకిల్ అయిపోతూ ఉంటుంది. సో దీని సొల్యూషన్ ఏంటంటే కొంతమంది మరి దేవుని రాకడొస్తే బాగుందంటే, ఇంకొక బ్రదర్ మొన్న నేను హౌస్ వార్మింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే, ఎందుకు బ్రదర్ మీరు అలాగ అంటూ ఉంటారు, అలా ప్రేయర్ చేస్తూ ఉంటారు, అది ఇది దట్ ఈస్ నాట్ దట్ గుడ్. కరెక్టే, దట్ ఈస్ నాట్ దట్ గుడ్. ఆబ్వియస్లీ దట్స్ రీజన్ వీఆర్ ప్రేయింగ్. వీ హ్యావ్ సో వాట్ యూ వాంట్ టు హియర్, హౌ లాంగ్, రైట్? ఎస్, if you want to keep us, we'll do that, but are we willing to do his bidding? లేకపోతే మన సొంత ఎజెండా నడపాలనుకుంటున్నామా, దేవుని ఎజెండా కోసం జీవించాలనుకుంటున్నాం? దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్. మన ద చాయిస్ ఈజ్ అవర్స్. దేవుడు కూడా దానికి అనమంటలేదు కదా. ఏదైనా నువ్వు టైప్ కంప్లీట్గా నా టైప్ అన్నా ఉండు, లేకపోతే నీ టైప్ అయినా ఉండు అంటున్నాడు ఆయన. అటు ఇటుగా ఉండొద్దని చెప్తాడు ఆయన. ఏంటంటే మన చాలా మంది క్రైస్తవ జీవితాలు అటు ఇటుగా ఉంటాయి. వి డ్విండల్ బేసికల్. దట్స్ ఓకే. ఎందుకంటే ఫెయిత్లో గ్రో కావాలి. అది కంటిన్యూస్గా యూనో ఫెలోషిప్లో, వాక్యంలో, వీటన్నిటిలో ఉంటున్నప్పుడు ఆ జిజ్ఞాస రైట్ ఉన్నప్పుడు వీల్ ప్రొవైడ్ అంటాడు కదా. అడిగిన వాడికి తప్పకుండా ఇస్తానంటాడు, ఆకలి ఉన్న వాడికి తప్పకుండా ఇస్తానంటాడు. సో ఇప్పుడు చాలా మంది చాలా విధంగా ఆకలితో వింటూ ఉన్నారు. కాకపోతే అగైన్ విని మళ్ళీ దాన్ని ఆచరించకపోతే దానికి కూడా అంటాడు, రేపు పొద్దున మనం లెక్క కట్టాలంటాడు. యా, అదేదో బాగుంది. దట్స్ గుడ్, గ్రేట్, నైస్ ప్రెజెంటేషన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నావు అనుకో, రేపు నేను నా కాదు, నేను కాదు, అది ఆయన తప్పకుండా అడుగుతూ ఉంటాడు. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఇక అయ్యారు ఇది సీక్వెన్స్ అసిరియా, తర్వాత బబులోను, తర్వాత ఈ పర్షియన్లు, తర్వాత పర్షియన్ తర్వాత వచ్చేది రోమన్స్ అండి. రోమన్స్ తర్వాత గ్రీకులు. రోమన్స్ ముందు గ్రీక్ వస్తారు. గ్రీకుల తర్వాత రోమన్స్. అది అనమాట. ఓకే ఓకే. తర్వాత బ్రదర్ ఇది ఒక చోట చెప్తారు కదా, బబులోను కొనుక్కోబడినప్పుడు మా యొక్క సితారాలను, మా యొక్క ఇన్స్ట్రుమెంట్స్ చెట్టు పైన వెళ్ళాడదీసి మంచి మీ దేవుడి కీర్తనలు పాడండి అని చెప్తారు కదా. ఆ యొక్క హెల్ప్లెస్నెస్ అంటే ఎప్పుడు అవి కోరాహు ప్రజలు వాళ్ళు రాస్తా ఉంటారు. యాక్చువల్గా ఎప్పుడైతే వీళ్ళని చెరపట్టుకుని వెళ్ళారో అప్పుడు వీళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఈ బబులోన్ దగ్గరే మీరు అవన్నీ ఈ మళ్ళీ కోరాహు కీర్తనలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. నాకు నేను 1 year సిరీస్ చేశాను అది. ఎందుకంటే వాళ్ళే కదా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళంతా లీవైట్స్ లో ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళు కదా. అంటే దేవాలయం, ట్యాబర్నాకలు, వాటికి సపోర్ట్ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సో అయితే వీళ్ళు మరి అప్పుడు సియోని గీతాలు వాళ్ళు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక యాత్ర వాళ్ళకి నిజంగా ఎంతో సంతోషంగా వెళ్తా ఉండేవాళ్ళు. పాడుకోవడం కదా, సియోను పాటలు సంతోషంగా పాడుచు సియోను వెళ్ళేదేమో. సో ఈ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే ఇయర్లీ యాత్రలు ఉన్నాయి కొన్ని, రైట్? ఫెస్టివల్స్, టాబర్నకల్, బూత్స్, ఈ కొన్ని సంప్రదాయమైన పండుగలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పండుగలకు వాళ్ళు ఎంతో హ్యాపీగా వెళ్ళే దేవాలయం దగ్గరికి అన్ని చేస్తుండేవాళ్ళు. తర్వాత ఆ దేవాలయం మళ్ళీ ఒక బిజినెస్ సెంటర్గా తయారైపోయింది. అది యేసుప్రభు వారు కూడా ఇది అవుతూ ఉంటారు కదా. అయితే వీళ్ళు చెరపట్టుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇది ఊహించలేదు. అది ఇట్లా వచ్చి అది చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఐజయా ప్రాఫెట్ చెప్పిన ఎజెకియా పట్టించుకోలేదు, వీళ్ళు ఎవరు పట్టించుకోలే, ఇది వస్తుంది అని చెప్పేసి ముందుగానే చెప్పాడు. 130 ఏళ్ల ముందు చెప్పాడు. జెరమయా చెప్పాడు. మళ్ళీ తర్వాత దాన్ని రీటరేట్ చేశాడు. అట్లీస్ట్ ఇంకా క్లోజ్ గా అవుతున్న టైం పీరియడ్ అప్పటికి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈ సడన్ షాక్ వాళ్ళకి ఎప్పుడైతే పట్టుకుని వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక్కసారిగా బాధపడుతూ వాళ్ళని కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో అలా ఉండేవి బాగా రోజులు. ఆ రోజులు అంతా ఎంత సంతోషంగా పాటలు పాడుకుంటాడు, మ్యూజిక్ వేసుకుని వర్షిప్ వేసుకునేవాళ్ళం, టైం స్పెండ్ చేసేవాళ్ళం అని దే రికలెక్ట్, దే మిస్సింగ్ దట్ పాయింట్ అన్నమాట. సో అలాగే ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు అక్కడ కోరాహు రాసిన ఆయన సామిస్టు. మిస్సింగ్, మేము ఎలా పాడగలుగుతాం ఇక్కడ, మేమంతా ఇక్కడ బందీలకు వచ్చేసాం కదా,
మమ్మల్ని చేపట్టుకొని మీరు తీసుకొని వచ్చేసారు. సో వీ డోంట్ హ్యావ్ దట్ స్పిరిట్ టు సింగ్ అని అంటాడు. కానీ అది కూడా డేంజరే కదా! నిజంగా దేవుని ప్రజలు ఇట్ డజంట్ మ్యాటర్. రిమెంబర్ పాల్ ఏం చేశాడు? ఆ జైల్లో పెట్టారు కదా! నేను అట్టా చేయలేదన్నాడా? ఆయన హ్యాపీగా పాటలు పాడుకున్నాడు అందరితోటి. ఎత్తుకెక్కొచ్చేవారు పాటలు పాడాడు, రైట్? దట్స్ వాట్ హి సేస్, రైట్? ఐ మీన్ హి సాంగ్ హ్యాపీ సాంగ్స్ అవన్నీ. అందుకే వీళ్ళు జేమ్స్ కూడా రాస్తా ఉంటాడు. అది జేమ్స్ ఫస్ట్ చాప్టర్‌లో మనం ఉన్నప్పుడు డయాస్పోరాకి రాస్తూ అంటాడు కదా! వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్ కౌంట్ ఇట్ ఆల్ ప్యూర్ జాయ్ అంటాడు. ఎలా రాయగలుగుతాడు అది? మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వాటిని సంతోషంగా తీసుకోండి అని చెప్పి ఎందుకు రాయగలుగుతున్నాడు? ఎలా రాశాడు? వై హీస్ రైటింగ్ దెమ్? అది మనకి రోమా పత్రికలో కనెక్షన్ ఉంటది. అక్కడ చెప్తుంటాడు. ఎందుకంటే అది క్యారెక్టర్ బిల్డ్ చేస్తది. హోప్, నిరీక్షణ ఆ దేవునిలో ఉన్నది ఏదైతే ఉన్నదో అది నిరీక్షణ పెంచుతది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది యాక్చువల్‌గా లాస్ట్ మై వీక్ రేడియో షోలో కూడా దట్ వాస్ మై టాపిక్ యాక్చువల్లీ. సామ్ 119 చెప్తున్నప్పుడు. యాహ్! సో అదే అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఆ పాత రోజును గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. రాదర్ దాన్ టేకింగ్ ఆపర్చునిటీ. యెస్, మై గాడ్ ఈస్ లైక్ దిస్. మై గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మేము ఇక్కడ కొన్ని రోజులే ఉంటాము. మేము వెళ్ళిపోతాము. ధైర్యంగా చెప్పాల్సింది. వాళ్ళు చెప్పలేదు అలాగా. ఎందుకంటే యాక్చువల్ జెరెమయా కూడా చెప్పాడు. అరే మీరు తప్పకుండా వెనక్కొస్తారు. మీరు అసలు బాధపడొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు అక్కడ బాధపడుతున్నారు ఎళ్లి. నిజంగా చెప్పాలంటే బబులోన్‌లో ఆ 70 సంవత్సరాలు వీళ్ళు పెద్ద ఇబ్బంది పడింది ఏం లేదండి. అంటే డానియేల్ సినారియో వేరు. ఈ మిగతా జనాంగం అంతా దే హాడ్ ఎ ప్రాస్పరస్ లైఫ్ ఓన్లీ. చాలా మంది అక్కడ మంచి బిజినెస్‌లు చేసి సంపాదించుకొని కొంతమంది వెనక్కి రాలా. అప్పుడు ఎజ్రాకి కోపం వస్తది. అందరికి. వాళ్ళు మేము రాము, మీరే పోండి, మేము ఇక్కడే ఉంటాం అంటారు. అందుకే ఈ సినగాగులు ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ సినగాగ్ అనే టెంపుల్ లేదు కదా! టెంపుల్ లేకపోయిన తర్వాత వచ్చింది సినగాగ్. వాళ్ళు ఎక్కడైతే ఎళ్లారో ఆ ఇళ్ళంతా అన్ని చోట్ల ఈ సినగాగులను పెట్టుకుంటా అక్కడ మీట్ అవుతుండేవాళ్ళు సమాజంగా. ఇంకా ఏమైనా ఉన్నాయా? సో వన్ ఫైనల్ క్వెషన్ బ్రదర్. ఇప్పుడు మనకి ఈ తూరు సీదోను మరి ఇప్పుడు బిజినెస్ బేసికల్‌గా బిజినెస్ రిచ్ కంట్రీ అనుకోవచ్చు కదా మనం. రిచ్ పీపుల్ అయితే కెన్ బి అప్లైడ్ టు ద రిచ్ పీపుల్ హూ హాస్ లాట్ ఆఫ్ బిజినెసెస్ అండ్ ఆల్. ఇప్పుడు ఇందాక నేను యాక్చువల్‌గా కింగ్స్‌లో చదువుతూ ఉంటే ఇప్పుడు హీరామును ఉపయోగించుకుంటాడు దేవుడు టెంపుల్ బిల్డ్ చేయటానికి కదా! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనకి ఏషియాలో కూడా ఉంటది కదా! మనకి సెకండ్ టైమ్ టెంపుల్ బిల్డ్ చేయటానికి దేవుడు సైరస్‌ను ఉపయోగించుకుంటాడు. అన్యులను ఉపయోగించుకోవడం మనం చూస్తాం అక్కడ. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ అంటే ఉపయోగించుకున్నంత మాత్రాన వాళ్ళకి ఐ మీన్ పనిష్మెంట్ వచ్చే దాంట్లో అక్కడ ఏమి తేడా ఏముండదు. ఒక్కొక్కసారి ఏమంటాడు, దోపుడు సొమ్ము లేక ఇతరుల సొమ్ము నీకు ఇస్తానంటాడు దేవుని ఆశీర్వాదాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంటే హౌ టు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ క్రిస్టియన్స్‌గా ఉన్నాం. వీఆర్ వర్కింగ్ ఫర్ కార్పొరేషన్స్, రైట్? ఇప్పుడు యాపిల్ ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్‌లో ఎంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు యాపిల్ సీఈఓ ఆయన వేరే దాన్ని బిలీవ్ చేస్తాడు. ఆయన క్రిస్టియానిటీ కాదు. ఆయన గే మ్యారేజెస్, గే రైట్స్ ఇవన్నీ కూడా ఓపెన్‌గా చెప్తూ ఉంటాడు. మరి ఆయన ఓనర్ ఇప్పుడు జెఫ్ బెజోస్ ఉన్నాడు. పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ వాల్మార్ట్ మళ్ళీ క్రిస్టియన్ కంపెనీ అనుకోండి. పెప్సీ ఇవన్నీ వాళ్ళందరూ 90% టైప్ బ్యాక్ ఇస్తారండి. సామ్ వాల్టర్ ఇవన్నీ 95% వాళ్ళకున్న బిజినెస్ ప్రాఫిట్స్ ఆ 5% ప్రాఫిట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. సో అంటే ఇప్పుడు మనం మిగతా మనం ఆశీర్వాదంగా ఉన్నాం కదా! మరి దేవుడు కూడా అంటాడు కదా! అందరి మీద నీతిమంతుల మీదను అందరి మీద మాథ్యూ 5లో ఉంటది కదా! సమానంగా గాలి, నీరు, నిప్పు వీటన్నిటిని నేను ఇస్తున్నాను, రైట్? సో కొంతమంది అంటారు మేము వాళ్ళు ఇచ్చింది మేము తీసుకోము అది ఇది అని అంటారు. బట్ అగైన్ we need to pray. If he is giving that, God is allowing you to be blessed by somebody else, yeah, why not? So అది అక్కడ
according to his will, he's going to provide you, as long as you receive with that kind of, giving thanks unto the Lord. అందుకే పాల్ రాస్తూ ఉంటాడు కదా, ఈవెన్ అక్కడ దాకా ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఎందుకు, చిన్న విషయాల్లో కూడా, రైట్, ఏం తినాలి, లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చిన తినాలంటే అప్పుడు ఒక మాట చెప్తాడు కదా, నువ్వు ప్రేయర్ చేసుకుని దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించేసి యు డూ ఇట్ అని అంటాడు. మళ్ళీ వేరే సబ్ కాన్షియస్ లేకుండా, అన్లెస్ యూ ఫర్ షూర్ ఒకవేళ నీకు అవతలోడు నిన్ను మభ్య పెట్టడానికో లేకపోతే నీ యొక్క ఫెయిత్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇస్తే అప్పుడు కంటిన్యూ. అదే ఇప్పుడు 23rd లో కూడా చూసినప్పుడు తూరు సీదోనులో వాళ్ళకు వచ్చిన లాభం గాని, వేశ్య జీతం గాని యెహోవాకు ప్రతిష్ఠిత మగును అంటున్నాడు కదా అక్కడ. సో ఇప్పుడు మనకి న్యూ టెస్టిమెంట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ బిల్డప్ చేయడానికి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ చర్చ్ బిల్డప్ చేయడానికి కూడా ఇప్పుడు మనం అన్యుల దగ్గర నుంచి ఒక హెల్ప్ వస్తుంది, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ వస్తుంది. సో ఇప్పుడు మన జనరల్ గా ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనం విశ్వాసులే మనమే కట్టుకోవాలి, లేకపోతే మనమే బిల్డప్ చేసుకోవాలి, రైట్? దిస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాట పాడుతున్నాడు, అన్యుడు పాట పాడుతుంటే వాడు ఎందుకు పాట పాడుతున్నాడు, బాలసుబ్రహ్మణ్యం క్రిస్టియన్ కాదు కదా, బిలీవర్ కాదు కదా, ఎందుకు పాట పాడుతున్నాడు అంటాం మనం. సో ఇట్లా దీంట్లో మనం ఎట్లా చూడాలి, హౌ వీ కెన్ టేక్ ద హెల్ప్ ఫ్రమ్ అది ఇతరుల దగ్గర నుంచి? ఓకే, నెంబర్ 1 మనం ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం ఇలాగే ఒక బ్రదర్, ఈవెన్ బైబిల్ స్టడీ వీ హ్యాడ్ బిగ్ డిస్కషన్, రైట్? he doesn't want to say to the other people God bless you. ఓకే, ఎందుకనంటే ప్రశ్న ఏమన్నాడంటే దేవుడు చెప్పొద్దు అది ఇది అన్నాడు. సో బై సేయింగ్ దట్, సో వాళ్ళంటే ఇట్ ఈస్ మై గాడ్ అన్నాడు. సో వాళ్ళకు ఒక గాడ్ ఉన్నాడా అలాగనే? సో యూ ఆర్ క్వాలిఫైయింగ్ దట్ దర్ ఇస్ అదర్ గాడ్. ద మూమెంట్ ఈస్ సేయింగ్ దట్ వీఆర్ ఆల్ created by one God, we are serving only one God, right? And we are having one faith. సో ఇప్పుడు అందరూ చేశారు, కానీ దేవుడు ఒక్కొక్కరికి టాలెంట్స్ ఇచ్చారు. సాల్వేషన్ అనేది ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది, రైట్? సో ఇప్పుడు మన లెక్కకు వస్తే అందరూ ఈ ఖర్చు చేయబడిన భూమి మీదే బతుకుతున్నాము. భూమి ఆల్రెడీ ఖర్చు చేయబడింది. ఫాల్ ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేయగలనా, ఇట్ ఈస్ ఆల్రెడీ కర్స్డ్. ఇంకా దాని ఖర్చు పోయిందంటే పోలేదు, ఇట్ ఇస్ స్టిల్ దేర్. వీఆర్ ఆల్ లైక్ దాని నుంచి వచ్చిన పంటనే మనం తింటున్నాము, పండ్లనే తింటున్నాము, రైట్? అలాగే బతుకుతున్నాం కదా మనం. ఇంకా వీఆర్ నాట్ హ్యావింగ్ డైరెక్ట్ యాక్సెస్ టు దట్ ట్రీ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద స్పిరిచువల్ ట్రీ ఆఫ్ లైఫ్ ఈస్ జీసస్ క్రైస్ట్. అది మళ్ళీ ప్రావర్బ్స్లో చెప్తూ ఉంటాడు కదా, 8లో మనకు కనెక్ట్ చేస్తుంటూ ఉంటాడు అక్కడ. యా, ఇట్లాగే నిజంగా చెప్తాను, ఐ విల్ టెల్ మై ఓన్ స్టోరీ. నేను ఫస్ట్ సీడీలు ఇక్కడ సాంగ్స్ రాసి సీడీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు none of our church brothers came forward to support me. Not even the pastor, so-called pastor, still he's running churches and everything here. Nobody came forward. You know what? Who came forward? My realtor. నేను అదే టైంలో ఇల్లు కొన్నాను. ఆ రియల్టరు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన గ్రూప్ యాక్చువల్లీ ఐ టెల్ యూ హౌ ఈవెన్ గాడ్ బ్లెస్డ్ హిమ్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆయన యూజువల్గా ఈ మనోళ్ళు కొంతమంది క్రిస్టియన్ బ్రదర్స్ కూడా ఇల్లు కొన్నారు ఆయన దగ్గర నుంచి. ఆయన ఎప్పుడు ఎవరు మరి ఆయన ఇన్వైట్ చేశారో నాకు తెలీదు. నేనైతే హౌస్ వార్మింగ్కి ఆయన ఇన్వైట్ చేశాను, మీరు రావాలండి మా హౌస్ వార్మింగ్కి, మీ ద్వారా నేను ఇల్లు కొనుక్కున్నాను కాబట్టి యూ హెల్ప్ మీ అంటే వచ్చి హోల్ ఆ రోజు 3 hours ప్రోగ్రామ్లో ఆయన కూర్చున్నాడండి. ఆయన అన్నాడు, నాకు 3 hours లాట్ ఆఫ్ బిజినెస్ అండి, నేను ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళను. సాటర్డే తట్టు పెట్టింది మళ్ళీ. Saturday is the prime thing for them. He testified, చాలా నచ్చిందండి అది ఇది అని చెప్పేసి. ఆయన హిందూ, ఈజ్ ఫ్రమ్ పూణే, ఇక్కడే ఉంటాడు. ఈజ్ మిలియనర్ యాక్చువల్గా. ఆయన స్టార్ట్అప్ కంపెనీ ఉండేది వదిలేసి దెన్ హీ వెంట్ ఇంటూ దిస్ థింగ్. తర్వాత నేను ఎప్పుడైతే ఇది చేస్తున్నానో, కాన్సర్ట్ చేస్తున్నానప్పుడు హీఈస్ ద ఓన్లీ ద కేమ్ ఫార్వర్డ్ అండి. అండ్ స్టేజ్ మీద కూడా ఆయన పేరు చెప్పడానికి, దీపక్ చందాని అని, నా పేరు కూడా చెప్పొద్దండి అన్నాడు స్టేజ్ మీద, దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఆ రోజు అగైన్ జీజన్ అంకుల్ నాకు సికాగో నుంచి వచ్చి, సిలికాన్ ఆంధ్ర ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ 600 people థియేటర్లో కూర్చుని ఈ పాటలో విని, ఐ గాట్ ఎ యూనిక్ ఆపర్చునిటీ టు మినిస్టర్ టు ద పీపుల్ అండి, గాస్పెల్ ఈవెంట్, బికాస్ హీ స్టూడ్ ఫర్ మీ బిహైండ్. ఆఫ్ కోర్స్ గాడ్ అరేంజ్డ్. ఇన్ ఎండ్ ఆఫ్ ద డే ఐ టోల్డ్ హిమ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ట్రెమెండస్లీ నో మ్యాటర్ వాట్. తర్వాత నా his business was flourishing, but he never takes a credit.
నేను చేశాను అది ఇది అని చెప్పి. ఐ రియల్లీ లైక్ దట్ సచ్ అన్ యాటిట్యూడ్. గాడ్ చూపిస్తూ ఉంటాడు. చాలా మంది ఉన్నారు అలా సహాయం చేసేవాళ్ళు. అండ్ వై నాట్ అదర్ పీపుల్ నుంచి వచ్చి చేయమంటాడు కదా. అది దేవుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పింది వాళ్ళు చేయమన్నాడు. వాళ్ళు పనులు చేయలేదు కాబట్టి దాన్ని గాడ్ అలౌడ్ అదర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన స్పెసిఫిక్ పర్పసెస్ ఉన్నాయనుకోండి, ఆయన అంటాడు కదా, నువ్వు కాకపోతే నేను ఆ డాంకిని కూడా తీసుకెళ్తాను అంటాడు మినిస్ట్రీకి. బేలం అండ్ బేలక్ టైంలో మనం చూస్తూ ఉంటాం. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన పైన ఆగదు, ఆయన పర్పసెస్ ఆగవు. నువ్వు నేను అనకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చేయకపోతే ఇది జరగదు బ్రదర్, చూడండి ఇది అవ్వదు బ్రదర్, నేను కానీ లేకపోతే అన్నట్టుగా కొంతమంది అలా బిహేవ్ చేస్తారు. అది తప్పదు, తెలియనితనం అంతా ఏం లేదు. మనం నథింగ్ అండి, గాడ్స్ థింగ్. వీఆర్ జస్ట్ క్రియేటెడ్ బీయింగ్స్. మన క్రియేటర్ని ఎలా డిటెక్ట్ చేయగలుగుతాం? ఇంకొకటి సేమ్ అక్కడ దాకా ఎందుకండి, మా మరదలే క్వశ్చన్ వేస్తుంది, ఏంటి దిస్ ఈస్ అదర్ థింగ్ ఐ షుడ్ షేర్ బికాస్ మీ తీసుకొచ్చారు కాబట్టి ఈ పాటలు బాలసుబ్రహ్మణ్యం అండ్ షాయి. నేను ఇంకప్పుడు క్రిస్టియన్ కాదు, నా రూమ్మేట్స్ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు చర్చ్కి అప్పుడప్పుడు. సాగర్ అండి, నాట్ సాగర్, రాజేంద్ర ప్రసాద్ అండ్ ప్రకాష్ అని హైదరాబాద్ లూథరన్ చర్చ్కి, నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి సండేస్ నేను బిర్లా టెంపుల్కి వెళ్ళేవాడిని. మళ్ళీ అక్కడ తర్వాత పక్కనే కదా, సరే రూమ్మేట్స్ పిలుస్తున్నారు అని అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాను. ఒకరోజు లిటరలీ శైలజ అండ్ బాలసుబ్రహ్మణ్యం దే వర్ సాట్ నెక్స్ట్ టు మీ ఇన్ దట్ వర్షిప్. ఐ డోంట్ నో బికాస్ వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ మీద పిలిచారంట మొత్తం అంతా. బట్ దట్స్ ద అదర్ స్టోరీ. ది స్టోరీ ఏంటంటే, ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మధ్యలో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని పాడిన పాట ఉంటుందండి. నేను కార్లో పెట్టుకున్నానే, ఇట్ వాస్ తెలీదు నాకు. దెన్ ఐ వాస్ కైండ్ ఆఫ్ మూవ్డ్ బై ఇట్. ఐ వాస్ లిటరలీ క్రయింగ్ ఆల్ ద వే, లైక్ డ్రైవింగ్ ఆఫీస్కి వెళ్ళే వరకు. That was the day my Holy Spirit experience, the cleansing and everything, happened through that song. యెహోవా నాకు కాపరి నాకు లేమి కలదు అనే సాంగ్ దాని మీద. ఇప్పుడు మరి నేను అనొచ్చా, శైలజ పాడింది కదా, రైట్? ఇట్ వాస్ లిటరల్. మా మరదలు నాతో టార్గెట్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. పాట ఆయనది, యెహోవా ఆయన చేస్తుంది. కొండలు పాడతాయి, ఈ పక్షులు పాడుతూ ఉంటాయి, చెట్లు అంటాడు కదా, మనం సామ్లో చూసినప్పుడు నదులు డ్యాన్స్ చేస్తాయి అంట, కొండలు ఎగిరి గంతులు వేస్తున్నాయి అంట రోజు, రైట్? చప్పట్లు కొడుతున్నాయి అంటాడు, అవన్నీ చేస్తున్నాయి అంటాడు. మరి అవన్నీ క్రిస్టియన్ ట్రీసా, క్రిస్టియన్ రివర్సా? ఈజ్ ఈ నాట్ కైండ్ ఆఫ్ రిసీవింగ్ దట్ ఆల్ దట్ వర్షిప్? ప్రాబ్లం కీరవాణి చెప్తాడు బ్రదర్. నేను ఎప్పుడు నా రికార్డింగ్ మొదలు పెట్టుకునేటప్పుడు నేను ముందు ప్రార్థన చేసుకుని తర్వాత చేస్తాను అని ఆయన టెస్ట్ మనీ ఇస్తాడు. సో ఇవన్నీ మనం పెట్టుకున్నవే కదా బ్రదర్. చెప్పాలంటే నిజంగా నా మట్టికి నేను, మా వదిన ఏదో ప్రేయర్ చేసుకుంటున్నారు లోపల, నేను ఏం చేస్తున్నారని తలుపు తీసి చూస్తే మా వదిన ఇలా డోర్ పటక్కన వేసుకుని వెళ్ళిపోయింది. ఈమెందుకు వస్తుంది దెయ్యంలాగా అనుకొని. అయితే పక్కనే అదే నిజంగా బ్రదర్, ఆమె రూమ్ లో నుంచి వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేయను, ఈమె చూస్తుంది ఏదో అయిపోద్ది అనుకోని. అయితే పక్క నుండి ఒక సహోదరి అంటే పాస్టర్ గారు మిస్సెస్ అంట, నాకు తెలీదు, నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మా వద్ద నా మీదే తలుపు అట్లా పడకనే వేసుకుంటే ఏడుస్తుంటే కళ్ళం నీళ్ళు వచ్చేస్తే ఏమ్మా అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది అంటే, అవునా రా కూర్చో నేను చెప్తాను ప్రభు. అదే టైంలో బ్రదర్ నన్ను దేవుడు పట్టుకున్నాడు. సో క్రైస్తవులు అన్న వాళ్ళు నిజంగా లేకుంటే మాకు ఎలా రక్షణ వచ్చేది బ్రదర్? దేవుడు అంటే అన్యుల మధ్యలో నుంచి పిలుచుకున్నప్పుడు, నేను ప్రభు నేను రక్షించాలని ఆశపడుతున్నాడు అన్నప్పుడు దేవుడు ఎలా చూస్తాడు? ఏమైనా అన్యురాలు, ఏమైనా దోషార్థం, ఏమొద్దు, అసలు నాకు పనికిరాదు అని అనుకోడు. ఎందుకంటే మమ్మల్ని పిలుచుకోవడంలో ఉన్న ఉద్దేశం రియల్ గా నాదే ఇదన్నమాట. అందుకే అంటాడు కదా ఆఖరిగా రెవల్యూషన్ లో కూడా ఏమంటాడు, మళ్ళీ విల్ సర్ప్రైజ్డ్ అంట. యాక్చువల్ గా మనం చూస్తాము, అరే వీళ్ళు ఇంతటి జీవితం పాప జీవితాన్ని ఆలోచించిన వాడు పరలోకంలో ఉంది అక్కడ అంటాడు కదా, వేశ్యలు వాళ్ళు ముందు వరుసలో ఉంటారు అని అంటాడు అక్కడికి వచ్చేపాటికి.
అందుకే మళ్ళీ ఆయన అంటారు కదా, ఒంటే సూది బెజ్జం, అదొక ఎనాలజీ ఇస్తాడు కదా రిచ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అదే అది Right. కూడా తిమోతిలో కూడా చెప్తారు కదా, రిచ్ పీపుల్ అయిన వాళ్ళు ఎలా ఉండాలనేది. సో అంటే రిచ్గా ఐ మీన్ ఇట్స్ కష్టమే. ఐ మీన్ ఇట్ సేస్ కదా, రిచ్గా ఉండి సర్వ్ చేయాలనేది కష్టమే, బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ అనేది కూడా ప్రభువు చెప్తా ఉంటాడు కాబట్టి. బిల్లీ గ్రామ్ గారు కూడా ఆయనకి ఈ కార్పొరేషన్స్ అన్ని జాబ్ ఇస్తే ఆయన అన్నాడంట, నాకు దీనికంటే నేను అడిగే శాలరీ మీరు ఇవ్వలేరు, నాకు బిగ్గర్ జాబ్ ఉంది నాకు. ఆయనన్ని చేస్తూ ఉంటాడు కొత్త వాళ్ళతో వెళ్ళి, ఆయన యేసు ప్రభు ఆయన ఇచ్చే జీతం ఎవరికి మ్యాచ్ కాదని అంటాడు. సో బ్రదర్ సాంబా కూడా అదే చెప్తున్నారు. కోరేష్ అండ్ డేరియస్, దే యాక్చువల్లీ గాడ్ యూజ్డ్ దెమ్ టు బిల్డ్ హిస్ టెంపుల్ కదా. సో అంటే ఒకటమ్మా ఇలాంటి బైబిల్ ఏంటంటే మనం నేర్చుకుంటాము. సో ఇలాంటి కొన్ని ప్రీ కన్సిడరేషన్ కొన్ని ఏంటంటే మనకి తెలియదు. ఇట్స్ అంటే మనం వాళ్ళని కూడా తప్పడానికి వాళ్ళకి అక్కడి వరకు అలా చెప్పిన వాళ్ళు అది విన్నారు కాబట్టి దేవర్ దేర్ అన్లెస్ ద లార్డ్ హ్యాస్ టు ఓపెన్ అప్ రైట్ స్క్రిప్చర్లు చూసినప్పుడు అన్ని రకాల చూడమని. ఏంటంటే దేవుడు కూడా అన్నాడు కదా, లెట్ us reason together అన్నాడు. మనకు ఆ విజ్డమ్ ఆయన ఇచ్చాడు, ఇది గాడ్ ఆఫ్ విజ్డమ్, రైట్? అది మనం అప్లై చేయాలి. ఒకటి మన ఓన్ థింగ్ ఎప్పుడైతే ఆ సెల్ఫ్ ను పక్కన పెట్టి చూస్తున్నామో దెన్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. యాక్చువల్లీ మన అరగెన్స్, మన ప్రైడ్, ఆయన ఓపెన్ గా అంటాడు కదా, అవి నాకు ఇష్టం ఉండవు అంటాడు. కొన్ని క్యారెక్టర్స్ అవి సాధ్యమైనంత వరకు ఆల్వేస్ వీ షుడ్ ప్రే దట్, రైట్? గివ్ మీ క్లీన్ హ్యాండ్ అండ్ ప్యూర్ హార్ట్ అండ్ క్లీన్ హ్యాండ్స్ అని చెప్పి దావీదు ఏ విధంగా అంటాడు కదా, కంట్రైట్ హార్ట్ అండ్ బ్రోకెన్ స్పిరిట్, బ్రోకెన్ హార్ట్ అండ్ కంట్రైట్ స్పిరిట్. సో అవి మంచి ప్రార్థనలు అవి అలాంటివి. సో దట్ విల్ హెల్ప్ us renew ourselves in the spirit, and then the joy kicks in, joy of the Lord. బ్రదర్స్ అన్నట్టు మనం మోసపూరితంగా ఏదో అన్యుల్ని రాబట్టుకొని, ఇప్పుడు ఆ పూర్వకాలం వాళ్ళందరూ అదే చేశారు కదా, సలోమాన్ గాని వీళ్ళందరూ అన్యద వీళ్ళతో సంబంధాలు కలుపుకొని నాకు ఏమి ఇది లేకుండా ఉంటది, నాకు లాభం వస్తుంది అంటే దురుద్దేశపూర్వకంగా మనం రిలేషన్స్ మెయింటైన్ చేసుకుని వాళ్ళ నుంచి మనం ఏదన్నా కనుకొని మనం పరిచర్య చేసే, లేకపోతే దేవుడి కోసం వాడబడితే అది తప్పవుతుంది. కానీ రియల్ గా వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి ఇచ్చేస్తే దాంట్లో దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు కదా, యాక్సెప్ట్ చేస్తాడేమో కదా. అట్లా కూడా మనం చూసుకోవాలి. అంటే దురుద్దేశపూర్వకంగా ఏది చేసినా ఎవరు చేసినా అది రాంగే. కాకపోతే యథార్థంగా ఎవరు చేసినా ఏది చేసినా, ఇదిగో మాకు ఇంత బ్లెస్సింగ్ వచ్చింది, నేను పలానా చోట పాట విన్నాను, పలానా చోట నాకు ఈ మాట నాకు కొంచెం అనిపించింది, నాకు ఏదో దేవుడు కానుక ఇవ్వాలనిపించింది అని ఎంతో మంది వచ్చి చర్చికి వచ్చి కానుకలు వేస్తారు. సో దే ఆర్ కమింగ్ దేర్ ఓన్. సో అవి బ్లెస్సింగ్ అవుతాయేమో మరి. వాళ్ళకి వస్తాయండి. తర్వాత దేవుడు తప్పకుండా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తాడు, తను ప్రత్యక్ష. సో అది ఆ ఈవెంట్స్ ఏంటంటే ఆయన అదే డివైన్ అపాయింట్మెంట్స్ అంటాం కదా, ఆ డివైన్ ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కలుగు చేస్తుంటారు. అది కొంతమంది మెంటల్ అదే ఇప్పుడు ఏంటంటే ఆత్మీయ వాళ్ళు చూసుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కదా, మనం కదా ఇప్పుడు ఎవరికైనా వాక్యం చెప్పినా మన మాట కాదు కదా, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు వాళ్ళని అది కన్విక్ట్ చేయడంలో కానీ ఆఫర్ ఇవ్వడంలో అంతా ఆయన చేసే పని. మనం ఏంటంటే ఒక సేమ్ మనం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, మనం వాడబడతా ఉంది అక్కడ. కానీ మనం వాడబడడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది దేవుడు అడుగుతూ ఉంటాడు, నేను ఈ రోజు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, కెన్ ఐ యూజ్ యూ అనేది. అప్పుడు ఓకే లార్డ్ థ్యాంక్ యూ, రైట్? మనం అందరం అంటాం కదా, చక్కటి పాట పాడుతుంటారు కదా, ఆ గాడిద పిల్లల ప్రభు వారి మీద ఎంతో హ్యాపీగా తీసుకెళ్ళి చెప్పేసి అలాగా. సో సో లెట్స్ క్లోజ్, టైం అయింది కదా. సో లెట్స్ క్లోజ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. సాంబా గారు మీరు చేయగలుగుతారా ప్రేయర్? పరిశుద్ధమైన మా దేవ పరలోకమున్న మా తండ్రి, మా ఈ యొక్క రాత్రికాల సమయం ప్రభావం మా ఇంటి కృప చూపుతాను మనందరినీ గుమికూర్చి తండ్రి మీ యొక్క వర్తమానాన్ని
స్థుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభావ మరి ఈ యొక్క వర్తమానంలో ప్రభావ మరి తూరు దేశం గురించిన సంపూర్ణమైనటువంటి విషయాలను ధ్యానించడానికి మీ యొక్క గొప్పతనాన్ని నిల్వ వేసుకోవడానికి చూపిన మరి సహోదరుడు వసంత్ గారి ద్వారా తండ్రి మాకు ఉన్నటువంటి పలు సందేహాలను కూడా నివృత్తి చేయడం మీరు ఇచ్చిన ఈ తరుణానికి దాసులు చేస్తున్నాం. మరి ప్రభావ పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ ప్రభావ పరిసరాలు ఎటువంటి అయినప్పటికీ ప్రభావ మా యొక్క దృష్టి మా యొక్క ఆధారం మీరే అని తెలుసుకోవడానికి తండ్రి అలాగే ప్రభావం మరి అనేకమైనటువంటి అనుభవాల ద్వారా తండ్రి ఆయన మాకు దయచేసి మాకు తెలియజేసింది వందనాలు. ఆయన తండ్రి మమ్మల్ని క్షమించి మమ్మల్ని దీవించి తండ్రి మమ్మల్ని ఆత్మీయ జీవితంలో కొనసాగించలేము మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభావ ఈ రిపెంటెన్స్ పవర్ ఆఫ్ రిపెంటెన్స్ గురించి సోదరుడు చెప్పిన విషయాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఆయన మరి మా జీవితంలో కూడా తండ్రి మాకున్నటువంటి సమస్తమైనటువంటి తప్పుల నుంచి ఆ యొక్క రిపెంటెన్స్ దయచేసి ఆయన మీతో సంబంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి మరింత బలపరచుకోవడానికి సాయం చేయండి. తద్వారా మేము విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని గడపడానికి ఆయన మీరే మమ్మల్ని ఆశీర్వదించుకోండి తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క లర్నింగ్ తండ్రి ప్రాసెస్ లో ప్రభావం మాకు తోడుగా ఉండండి తండ్రి. విషయాలు చాలా విస్తృతమైనటువంటి వీటిని గ్రహించడానికి అక్లింపు చేసుకోవడానికి మరి ఆచరించడానికి మీ యొక్క ఆత్మోచ్చేతం మాకు సహాయం చేసి మమ్మల్ని దీవించి మా యొక్క జీవితాలను తండ్రి అర్థవంతంగా మనసుకొని నిర్ణయించుకోండి. మరి ఇక్కడ చేరున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని వారి అవసరాలు తీర్చమని ఆయన మరి అలాగే ప్రభు మరి బ్రదర్ స్లోన్ గారిని అయితే బ్రదర్ వసంత్ గారిని అయితే వారిని వారి యొక్క కుటుంబాలను వారి యొక్క చర్చ్ యాక్టివిటీస్ కూడా దీవించి ఆశీర్వదించమని తద్వారా వారు మరింత ముమ్మరంగా వాడబడి అనేకులకు ఆశీర్వాదంగా మలచబడి ఆశీర్వాదంగా ఉండడానికి సాయం చేయాలని మంచి మీకే మహిమ గంట అపాదిస్తూ ఈ చిన్ని వాటి ప్రార్థన చేస్తున్నాం అని పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. 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 Thank you everyone. Samba garu, Bikki, thank you. Nirmala aunty, Dev. Praise the Lord, all of you. Praise the Lord. Vijay Kumari sister. Thank you aunty. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అందరికీ praise the Lord. Thank you brother. God bless you. God willing will next week it is going to be about millennium. We'll see. అవునా? ఓకే. 24th నేను చదవలేదు యాక్చువల్గా. ఓకే. Yeah, sure brother. Peace be with you all. Yeah, thank you sister. Thank you. ఎలా ఉన్నారంటే హెల్త్ ఎలా ఉంది మీకు? బాగానే ఉన్నాను బాబు. ఉదయం లేచాను కదా గొంతు కొంచెం బొంగుగా ఉంది. అదే చల్లగా ఉందండి ఆంటీ. ఎక్కడ చల్లగా ఉందా? వర్షాలు పడుతున్నాయా? వర్షాలు వస్తున్నాయి కదా చల్లగా ఉంది. ఓకే ఓకే ఓకే. ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. మీరందరూ బాగున్నారు కదా? బాగున్నాం ఆంటీ. ఫొనీషియా కదా, తూరు సీదోన్. ఫొనీషియా నాకు తెలియదు, ఈ రోజు తెలిసింది నాకు. ఫొనీషియా పంపుతాను నేను, ఎంఎస్ఎం వీడియో పంపుతాను వినండి. ఆ అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు అన్నమాట తూరు గురించి. ఎంఎస్ఎం చాలా బాగా చెప్పాడు. సామ్సంగ్ కదండి అబ్బాయి. అబ్బాయి ఒకసారి చెప్తే నేను అంతా విన్నాను, చాలా బాగా చెప్పాడు. ఎస్తేర్ అని ఒక క్రిస్టియన్ హిందూ అవుతుందండి మన ఇండియాలో. అయ్యి ఆమె ఈ ఫొనీషియా దేశాల గురించి ఒక కౌంటర్ వేస్తే అప్పుడు చెప్పుకొస్తాడు అనమాట అంతా. ఖాళీ ఉన్నప్పుడు వినండి, నేను వీడియో పంపుతాను. పంపించండి అంటే తప్పకుండా. అమ్మ బాగుందా? బాగుందండి, అమ్మ బాగుంది. మీ ఆయన గారు ఎక్కడమ్మా? అక్కడ పని చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? ఎప్పుడు వస్తారు? వారానికా నెలకా? రేపు సాయంత్రం వస్తున్నారు ఆంటీ. తెల్లవారు మీకు తెల్లవారు 6:30కి వస్తారు. అలాగే ఎబ్రి పదాలు చెప్తున్నారా బాబు? నేను అంతసేపు మేల్కోలేను రాత్రుళ్ళు, అందుకే. అదిగో మన మృదు భాష సిస్టర్ కి ఇచ్చేసాం జాబ్ అది. అంటే మీ అంత కాదు, ఏదో చిన్న చిన్నది. సజీవ వాహిని అని ఉంటది గూగుల్ దాంట్లో. నువ్వు సజీవ వాహినిని ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ ప్రతి మాట బ్లూ కలర్ లో ఉంటది. క్లిక్ చేస్తే దాని మీనింగ్ వచ్చేస్తుంది.
ఓకే. సజీవాహిని యాప్ అండి. గూగుల్ ప్లేలో ఉండదు, మన క్రోమ్ లో ఉంటదన్నమాట. గూగుల్లో ప్రతి వర్డ్ కి మీనింగ్ ఉంటది, బైబిల్ వివరణ ఉంటది. బైబిల్ ఇంగ్లీష్ లో తెలుగులో ఇప్పుడు గ్రేస్ ఉంది, తెలుగు రాదు కదా, ఇంగ్లీష్ లో చదవాలంటే కూడా అది ఉంటది దాంట్లో. ఓకే, అవునా? అది కూడా ఉంటది. ఇంగ్లీష్ లో అని ఇస్తాడు, దాని మీద కొడితే తెలుగు ఇంగ్లీష్ లో వస్తుంది అనమాట. తెలుగు రాని చదివేయచ్చు. పెట్టుకోండి సజీవాహిని. నేను అన్ని కవర్ చేశారు బ్రదర్ ఆంటీ, ఏం చెప్పేది చెప్పడానికి ఏమి లేదు. లేదు నేను సమూయేలు మొదటి గ్రంథం నుంచి చెప్తున్నాను కదా, దాంట్లో దావీదు పేరుంది, సౌలు పేరుంది. జనరల్ తెలుసు ఎందుకు అని మీరు కొన్ని పర్టికులర్ గా పిక్ చేశారు అలా చెప్పి. అది అంటే యావాబు ఉన్నాడు, మరి ఆషాహేలు, సెరియా కుమారులు ఉన్నారు, అవి చెప్పారు మొన్న బ్రదర్ చెప్పారు. దావీదు వంశము అలా కొన్ని ఇంపార్టెంట్ ఏంటి, సొలొమోను, అబ్షాలోము, ఇంకా పేర్లు అవన్నీ కూడా ఉన్నాయి. చర్చెస్ తెరిస్తారు కదా మీకు, సజిని చర్చికి వెళ్ళాను అంది పోయిన వారము, అటుపోయిన వారం కూడా. అన్ని కాదండి, కొన్ని చర్చెస్ అంటే చిన్నగా తెరుస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ భయంగానే ఉంది. నేను వెళ్ళాలి, భీమవరం వెళ్ళట్లేదు, భయం వేసి. అవునవును. మా తమ్ముడు ప్రధానం పెట్టుకున్నాడు 26 తారీఖున, రెండో కూతురిది, అయినా కూడా వెళ్ళట్లేదు. అవునా? అవునవును, కొంచెం ఇంకా డేంజర్ గానే ఉంది. అందుకని ఇంకా చనిపోతున్నారు. నాకు తెలిసిన విద్యా వాలంటీర్ చనిపోయాడు, నా దగ్గర పనిచేసిన అబ్బాయి, చిన్నోడే, మొన్నే చనిపోయాడు అబ్బాయి. ఇంకా చనిపోతున్నారు, రిమోట్ లో చాలా మంది చనిపోతున్నారు. చేయాలి మరి. సరే ఆంటీ మరి. అలాగే బాబు, థ్యాంక్ యూ. సంతోషం ఆంటీ, చూసాం. రేపు మళ్ళీ వచ్చాక చూసుకుంటారు వాళ్ళ అమ్మని, ఒకసారి మళ్ళీ కాల్ చేస్తారు. సరే.